సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాధిపి పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మహరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయి నమః. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. ఇమం కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ. నిన్నటి రోజు విశాల నగరానికి చేరుకున్నారు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి ఋషులందరూ. ఆ విశాల నగరం యొక్క వైభవం గురించి, అక్కడ జరిగిన సన్నివేశాల గురించి అన్నీ కూడా వివరించాడు విశ్వామిత్రుడు. ఆ విశాలుడు యొక్క పేరు మీద వచ్చిందయ్యా, ప్రస్తుతం సుమతి పరిపాలన చేస్తున్నాడు ఈ పట్టణాన్ని అని చెప్పగానే సుమతి తెలుసుకుని ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రాజ్యంలోకి ఆహ్వానించి విశ్వామిత్రుడికి కుశల ప్రశ్నలన్నీ అయిన తరువాత, అయ్యా ఎవరయ్యా సార్ధూలాల్లాగా కనిపిస్తున్నారు ఈ కుర్రవాళ్ళు, పరాక్రమ తేజస్సుతో ఉట్టిపడుతున్నారు, క్షత్రియ కుమారుల్లాగా ఉన్నారు, ఎవరు వీళ్ళు అని అడిగాడు. అడిగితే విశ్వామిత్ర మహర్షి వారు దశరథ పుత్రులైనటువంటి రామలక్ష్మణులు వీళ్ళ గురించి అంతా కూడా వివరంగా చెప్పాడు. చక్కగా గౌరవ సత్కారాలన్నీ కూడా అందుకుని ఆ సుమతి అనే మహారాజు చేత ఆ రాత్రి అక్కడే గడిపి మరునాటి రోజు పొద్దున్నే బయలుదేరుతున్నారు మిథిలా నగరాన్ని. మిథిలా నగరం యొక్క ఉపవనాల దగ్గరికి చేరుకున్నారండి. అంటే ఆ యొక్క పొలిమేరల దగ్గరికి వచ్చారు. అక్కడ కొన్ని ఉపవనాలు ఉన్నాయి. ఆ ఉపవనాల్లో సంచరిస్తూ మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః పురాణం నిర్జనం రమ్యం ప్రప్రశ్చ మునిపుంగవం. ఆ యొక్క ఆశ్రమం అనేటటువంటిది ఆ వనంలో ఒక గొప్పదైనటువంటి ఆశ్రమం కనిపించింది. చాలా పురాతనంగా కనిపిస్తోంది, చూడడానికి దివ్యంగా కనిపిస్తోంది. అంత పెద్ద ఆశ్రమంలో ఎవ్వరూ కూడా జనసంచారం కనిపించలేదు. ఆ ఆశ్రమాన్ని చూసి ప్రప్రశ్చ మునిపుంగవం, ఆ మునిపుంగవుడైనటువంటి విశ్వామిత్రుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు రామచంద్ర ప్రభు. ఏవని? శ్రీమదాశ్రమ సంకాసం కిన్విధం మునివర్జితం శ్రోతుమిచ్చామి భగవన్ కస్యాయం పూర్వమాశ్రమ. అయ్యా భగవన్, ఓ విశ్వామిత్ర మహామునే, మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు వినాలనేటటువంటి కుతూహలం కలిగింది మీ ద్వారా. ఎక్కడైనా సరే బాలరాముడు మనకి ఆదర్శంగా కనిపిస్తాడు.
బాలరాముడిన చూడండి ఎంత విధేయత వినయం చూపిస్తాడో గురువుల దగ్గర. పెద్దలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో తాను అడ్డురాడు. తనకి తెలిసిన విషయమైనా అది పెద్దలు చెప్తూ ఉంటే ఆశాంతము కూడా అది అయ్యేంత వరకు వింటాడు. అలాగా మధ్యలో తనకి తెలియనటువంటి విషయం ఏదైనా వస్తే భగవన్ శ్రోతుమిచ్చామి, అయ్యా నాకు కాస్త తెలియజేస్తారా, నాకు అర్థమయ్యేలా చెప్తారా అని అడుగుతాడట. అడిగి తెలుసుకుంటాడు రామచంద్ర ప్రభు. ఈ యొక్క బాలరాముడిలో బాలచేష్టితములనేటటువంటివి మనకి కనిపిస్తాయి. నిజానికి తాను బాలుడిగా ఉన్నా ఆ చేష్టలేమీ కూడా బాలురు కూడా ఆ చేష్టలు చెయ్యలేరు. ఎందుకుట? ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ధర్మాన్ని రాముడు చూపిస్తున్నాడు. ఏమిటా ధర్మము? పెద్దలు మాట్లాడేటప్పుడు స్వతంత్రించి నువ్వు మాట్లాడడం అనేటటువంటిది కూడదు. వారు మాట్లాడేటప్పుడు వినడమే నీ యొక్క ధర్మం. నీకన్నా పెద్దలు మాట్లాడేయడం, ఆ ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. అక్కడ మనకి అది చూపిస్తాడు రాముడు ఎప్పుడూ కూడా. ప్రతి ఆశ్రమంలోనూ ఆయన యొక్క ధర్మం మనకి అనుసరణీయమే. అది బ్రహ్మచర్యం అవ్వచ్చు, గృహస్థాశ్రమం అవ్వచ్చు. మరి వానప్రస్థుని సన్యాసాశ్రమంలో ఎలా ఆచరించాలి అంటే వాళ్ళని ఎలా గౌరవించి పూజించాలో తాను ఆచరించి చూపించాడు. ఆ స్థానం, ఆ స్థాయి వాళ్ళని రాముడు కూడా గౌరవించాడండి. అంటే 4 ఆశ్రమాల వాళ్ళు ఎలా ఉండాలి, ఏ ఆశ్రమాల వాళ్ళు ఎలా ధర్మాన్ని ఆచరించాలి, రాముడి యొక్క ఆచరణ ద్వారా మనకి విదితమవుతుంది. అందుకునే భగవన్ శ్రోతుమిచ్చామి, నేను వినాలనుకుంటున్నాను మీ ద్వారా అన్నాడు. ఆనందపడిపోయాడు విశ్వామిత్రుడు. తశ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. హంతతే కదయిష్యామి శృణు తత్వేన రాఘవ. నువ్వు అడగవలసిన ప్రశ్నే అడిగావు రామా నన్ను అన్న. ఈ సమయంలో నువ్వు అడగలసిన ప్రశ్న ఇదే. నేను చెప్దామని నేను అనుకుంటున్నాను, నువ్వే అడిగావు. యస్యైతదాశ్రమం పదం శప్తం కోపాన్ మహాత్మన. పూర్వం ఒక మహాత్ముడి యొక్క కోపానికి గురి అవ్వడం వల్ల ఈ ఆశ్రమం నిర్జనమైనది అని చెప్పాడు. చాలా కుతూహలంగా వింటున్నాడు రాముడు. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాసః సురైరపి సుపూజితః. పూర్వం ఈ యొక్క ఆశ్రమం దేవతల చేత పూజించబడేది. ఎందుకని? మహాత్ముడు తన యొక్క తపశ్శక్తి చేత గోదావరి నదీ జలాలని భూమి మీదకి తెప్పించినవాడు అయినటువంటి గౌతమ మహర్షి వారు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారయ్యా అని గౌతముడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఇది గౌతమ ఆశ్రమము, ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అది చెప్తున్నాను వినమన్నాడు. పూర్వం పద్మపురాణంలో కథ ఇది చెప్తున్నాను చూడండి. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. హల్యము అంటే గుర్తుపెట్టుకోండి, సౌందర్య లోపము అని అర్థం. అహల్య అని పేరు పెట్టాడు ఆ సిద్ధ చేసి ఆ తయారు చేసినటువంటి ఆ యొక్క ప్రాణం పోసినటువంటి ఆ యొక్క ఆడపిల్లకి. అంటే సౌందర్య లోపం లేనటువంటి పిల్ల అని పేరు. అహల్య అంటే అర్థం అంటే అది. అంత అందంగా తీర్చిదిద్దాట బ్రహ్మగారు. ఎవరికి ఇవ్వాలి ఈ పిల్లని అని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు గౌతమ మహర్షిని పిలిచి, నాయనా గౌతమ, నేను ఈ అమ్మాయిని సృష్టించాను, కొన్నాళ్ళు నీ దగ్గర న్యాసంగా ఉంచుతున్నాను, ఉంచు నీ దగ్గర అన్నాడు. ఈవిడ్ని ఎవరికిచ్చి వివాహం చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను, సమయం వచ్చినప్పుడు నేను స్వీకరిస్తాను, నీ దగ్గరే ఉంచమని. లోకంలో అన్ని వస్తువుల కన్నా అందమైనటువంటి ఒక స్త్రీని సృష్టించి ఆ అమ్మాయిని ఆ గౌతముడి దగ్గర ఉంచి కొన్ని సంవత్సరాల వరకు అలా ఉంచినా
ఎటువంటి కామాసక్తిని కూడా పొందకుండా వికారాన్ని తన తపస్సుని నిలబెట్టుకున్నవాడు గౌతముడండి. అంతటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, తపో సంపన్నుడు గౌతముడు. దీనికి బ్రహ్మగారు మెచ్చుకున్నారు గౌతముడు. మెచ్చుకుంటే గౌతముడి దగ్గరికి ఒకరోజు ప్రత్యక్షమై బ్రహ్మగారు అన్నారు, నాయన, ఇంతటి అందగత్తెని నీ దగ్గర ఉంచినా నువ్వు కామవికారాలకి లోను కాలేదు, ఇంద్రియ నిగ్రహంతో తపశ్చర్యని వదిలిపెట్టలేదు, నిలబెట్టుకున్నావు. అలాగా నీకన్నా యోగ్యమైన వాడు మరొకడు దొరకలేదు నాకు, ఈ యొక్క అహల్యని నువ్వే స్వీకరించు అని ఇచ్చాడు. ఆ అహల్య, ఈ గౌతముడు ఇద్దరూ కూడా ఈ వనంలో, ఈ యొక్క ఆశ్రమంలోనే తపస్సు చేసుకుంటూ చాలా కాలం ఉన్నారయ్యా. వీరిద్దరికీ పెద్ద కుమారుడు కింద శతానందుడు పుట్టాడు. ఈ శతానందుడు మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారికి పురోహితుడయ్యాడు. కొంతకాలం తపస్సు చేస్తూ ఉండగా గౌతమ మహర్షి యొక్క తపస్సు వృద్ధి చెందుతోంది. ఇది చూసి దేవేంద్రుడు సహించలేకపోయాడు. ఎందుకు సహించలేకపోయాడు అంటే, మహాత్ములు ఋషులు చేసేటటువంటి తపస్సు వల్ల వాళ్ళకి ఇంద్ర పదవి అనేటటువంటిది వస్తుంది. తన పదవికి ఎక్కడ నష్టం వస్తుందోనని, మహాత్ములు అనేటటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోరుకోవడానికి కొంతకాలం భూమి మీద ఉండాలని దేవతలు కొంత కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. దానికి వాళ్ళు నిలబడగలరా లేదా అది పరీక్షలో వాళ్ళకి అది ముఖ్యంగా ఏర్పాటు చేస్తారు. దేవేంద్రుడు గౌతముడి యొక్క తపస్సుని తగ్గించాలని అనుకున్నాడు. అంతేకాదు, ఈ యొక్క అహల్యకి ఉన్నటువంటి ఈ యొక్క సౌందర్యము, ఆవిడ యొక్క అతిశయము, వీటిని చూసి ఒకానొక సమయంలో ఆవిడ్ని చూసి మోహించాడు దేవేంద్రుడు. బ్రహ్మగారు ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడు, తప్పకుండా నాకే ఇచ్చి వివాహం చేస్తాడని అనుకునేవాట దేవేంద్రుడు. కానీ తీరాబోయి చూస్తే ఈ అహల్యని గౌతముడికే ఇచ్చి వేశాడు బ్రహ్మగారు. ఇప్పుడు ఈ రెండు మనసులో ఉన్నాయి దేవేంద్రుడికి, సమయం కోసం చూస్తున్నాడు. తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్ష శచీపతి మునివేషధరో అహల్యాం ఇదం వచనమబ్రవీత్. ఒకరోజు పూర్వాహ్నమునందు తపశ్చర్య పూర్తి చేసుకుని చేయడానికి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ యజ్ఞం చేసుకోవడానికి కావలసిన సమిదలు పువ్వులు కోసుకోవడానికి బయటికి వెళ్ళాడు గౌతమ ముని. అదే సమయం ఆసన్నం చేసుకుని ఇక్కడికి వచ్చాడు ఈ ఇంద్రుడు. గౌతముడిలాగానే వేషం వేసుకున్నాడు. ఆ ఆశ్రమంలోకి వచ్చాడు. వచ్చి అహల్యతో మాట్లాడుతున్నాడు. ఋతుకాలం ప్రతీక్షంతే నార్దినస్సు మహాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే. ఋతుకాలం ఆసన్నమైనప్పుడు స్త్రీ పురుషులు అనేటటువంటి వాళ్ళు ఆగకూడదు, నువ్వు నాతో కలిసి సంగమించమని కోరుకున్నాడు. అయితే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన, వాల్మీకి చాలా స్పష్టంగా చూపిస్తాడు. వచ్చినటువంటి మునివేష సదృశుడైనటువంటి దేవేంద్రుడు గౌతముడు కాదని, వచ్చినవాడు సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడేనని ఆవిడ కనుగొన్నది, పసిగట్టింది. అయితే మతిం చకార దుర్మేధ, ఆవిడ మనసు కాస్త మలినమైనది అన్నాడు వాల్మీకి మహర్షి. ఎందుకుట? దేవేంద్రుడంతటి వాడే నా దగ్గరికి వచ్చి నన్ను పొందుదాం అనుకుంటున్నాడు కాబట్టి కాస్త దుర్మతి కింద మారింది, ఆలోచన చెడు మార్గం వైపుకి వెళ్ళింది. దేవరాజ కుతూహలాత్, ఈవిడికి కూడా దేవరాజుతో సంగమించడం ఇష్టమైనది అని చూపించారు. దీనిని పాపం చాలా తారుమారు చేసి అహల్యగా ఉద్దేశ్యమే లేదు అని చిత్రీకరించడానికి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి.
కానీ స్పష్టంగా చూపించాడు. అందుకనే ఒక్కొక్క పదాన్ని వివరించుకుంటూ వచ్చాను నేను. వాల్మీకి ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద అదాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో. వచ్చినటువంటి దేవేంద్రుడితో సుఖించిన తరువాత ఈ యొక్క అహల్య, నీ వల్ల నేను కృతార్థురాలనయ్యాను, ఇక ఎక్కువసేపు ఆలస్యం చెయ్యకు, వేగంగా ఇక్కడి నుండి వెళ్ళిపోయి నీ పరువు నా పరువు ఇద్దరి గౌరవము కూడా కాపాడవయ్యా అని కోరుకు. చూడండి, శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం ఏవం సంగమ్యతు తథా నిశ్చక్రామోటజాత్తదః సంభ్రమాత్ త్వరాన్ రామశంకితో గౌతమం ప్రతి. గౌతముడు వస్తాడనేటటువంటి అనుమానంతో కంగారుగా దేవేంద్రుడు బయటికి వెళ్తున్నాడు. ఒక నవ్వు నవ్వాట. ఈ మాట అంటే అహల్య వాడికి నవ్వు వచ్చింది. ఎందుకు? కామభావం పొందింది ఈ యొక్క అహల్య అంతటి అందగత్తెని, గౌతముడి యొక్క భార్యని కామభావాన్ని పొందే అంతలా చేశాననేటటువంటి ఆ అభినయం, ఆ యొక్క ఆనందం ఈ నవ్వుకి ఒక కారణమైంది దేవేంద్రుడికి. గౌతమం సదర్శాః ప్రవిశంతం మహాముని దేవదానవ దుర్దర్శం తపోబల సమన్వితం. ఈలోపు గౌతముడు రానే వచ్చాడు. ఎదురుగా ఇంటి కుటీరంలో నుంచి బయటికి వస్తున్నటువంటి ఈ దేవేంద్రుడిని చూశాడు. తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం గృహీత సమిదం తత్ర శకుశం మునిపుంగవం. సమిదలు పుష్పాలు అన్నీ కూడా తీసుకుని వస్తున్నట్ట గౌతముడు ఎదురయ్యాడు. దృష్ట్వా సురపతిత్రప్తో వివర్ణ వదనో అభవత్. ఈ గౌతముడిని చూడగానే దేవేంద్రుడి యొక్క మొహం వివరణమైపోయింది, పాలిపోయింది. ఎక్కడ శపిస్తాడురా బాబోయ్ అన్నట్లుగా భయపడ్డాట. చూడండి, అద దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం ముని దుర్వృత్తం వృత్త సంపన్నో రోషద్వచనమబ్రవీత్. తనలాగే వేషం వేసుకుని వచ్చిన వాడు దేవేంద్రుడే అని పసిగట్టినటువంటి గౌతముడు వెంటనే రోషాన్ని, కోపాన్ని పొంది కోపంగా చూసి మాట్లాడుతున్నాడు దేవేంద్రుడితో. మమ రూపం సమాస్తాయ కృతవానసి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్వం భవిష్యతి గౌతమేనేవ ముక్తస్య సరోషేణ మహాత్మన పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణౌ. నువ్వు పరాయి స్త్రీ వ్యామోహం పొంది వచ్చి ఆవిడ్ని నన్ను మోసం చేసి ఆవిడతో సుఖాన్ని అనుభవించావు కాబట్టి నీ యొక్క తేజస్సు విఫలమైపోతుంది బొమ్మన్నాడు. నీ వృషణములు నేల రాలుతాయన్నాడు. ఇక్కడే చెప్తారు మార్కండేయ పురాణంలో, దేవేంద్రుడి 5 తేజస్సుల్లో ఒక తేజస్సు అయినటువంటి అందము అనేటటువంటి సౌందర్యం అనేటటువంటి తేజస్సు వృషణముల రూపంలో రాలిపోతే ఆ పడిపోతున్నటువంటి వృషణముల యొక్క తేజస్సుని అశ్వినీ దేవతలు భద్రపరిచారు, స్టోర్ చేశారు. ఈ 5 తేజస్సుల్లో ఇవో 2 తేజస్సులు. ఈ 2 తేజస్సుల్ని మళ్ళీ ఎప్పుడూ ద్వాపర యుగంలో కుంతీదేవి ప్రార్థన చేస్తే దూర్వాసుడిచ్చిన మంత్రంతో అప్పుడు ఆ అశ్వినీ దేవతలు తీసుకువచ్చి ఆ తేజస్సుని కుంతి గర్భంలో ప్రవేశపెడితే వాళ్ళు నకుల సహదేవుల కింద పుట్టారు. పురాణాలని తరచి చూడాలి. ఒక ద్రౌపదికి 5గురు భర్తలు ఏమిటండి అనడం చాలా తేలికే. దాని వెనకాల ఉన్న నిగూఢ రహస్యాలు అర్థమైతే కానీ పురాణం మనకు అర్థం కాదు. ఒకడే దేవేంద్రుడు, ఒక దేవేంద్రుడి యొక్క 5 తేజస్సులే 5గురు పాండవుల కింద పుట్టారు. ఆ అమ్మ సచీదేవే సాక్షాత్తుగా ద్రౌపది కింద వచ్చింది. యోగులు తాము తలుచుకుంటే ఒకే చోట పలు చోట్ల ఒకే రూపాన్ని పొంది ఉండగలరు. అలాగా దేవేంద్రుడు తన దేవతా స్వరూపం కాబట్టి తానే 5 రూపాలుగా భూమి మీదకి వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసే భగవంతుడి యొక్క కార్యక్రమంలో తాను ఒక
సహాయకారకుడు అయ్యాడు. ఇది దేవతలు చేసేటటువంటి ప్లానింగ్ అండి. దేవతా రహస్యాలన్నీ నిగూఢంగా ఉంటాయి పురాణంలో. ఇది మనిషి యొక్క మేధస్సుకి మానవుడి యొక్క నేత్రానికి అందవు. అందనంత మాత్రం చేత ఇది జరగదు అని అనుకోకూడదు. వేదం ఏం చెప్పిందో, పురాణం ఏం చెప్పిందో దాన్ని నమ్ముకుని, శాస్త్రాన్ని నమ్ముకుని ఎవడైతే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితాశిప్తి యయా వస్తూపలభ్యతే, వాడికి దొరకనిదంటూ ఏమీ లేదు. శాస్త్రాన్ని పట్టుకోవాలి, గురువు చెప్పిన వాక్యాన్ని అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అడిగి తెలుసుకోవాలి. దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలని గురుముఖతః తెలుసుకుని దాన్ని ఆచరణాత్మకం చేసుకోవాలి. లేదా శాస్త్రం ఇలా చెప్పిందిరా నాయనా, మనం ఇలాగే దీన్ని ఆచరించాలని చెప్తే శాస్త్రం మీద నమ్మకంతో నడుచుకోవాలి. ఆ నమ్మకం పక్కకి తప్పకుండా సడలకుండా ఉన్నప్పుడు నువ్వు దేవతానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతావు. కాబట్టి వృషణరహితుడయ్యాడు. నిజానికి ఇందాక ఒక మాట చెప్పాను, నవ్వాడు అన్నానే దేవేంద్రుడు. నవ్వడం ఎందుకు అంటే అహల్యతో సుఖభోగాన్ని అనుభవించాననేటటువంటి గర్వము, ఆవిడ నాకు నా యందు సుఖపడింది అనేటటువంటి ఆనందంలో ఆవిడ ఉన్నది, దానివల్ల ఆనందపడ్డాడు. నిజానికి ఈయనకి కామభోగాలు అనేటటువంటివి ఉంటాయా? ఒక ప్రశ్న. దేవతలనే వాళ్ళకి కామము యందు ఆసక్తి లేదండి, గుర్తుపెట్టుకో. ఏమంటే మీరు ఎలా చెప్తారు అని నన్ను అడగచ్చు మీరు. నైషాం శిష్ణం దహతి జాత వేదా, శృతి చెప్పినటువంటి మాట ఇది. దేవతలకి కామాదులు లేవురా. ఇదే మాటని దుర్యోధనుడు చెప్తాడు మహాభారతంలో. నిజంగా దేవతలకి ప్రేమాభిమానాలు కామాదులు ఉండి ఉంటే పాండవులకి ఇంతటి అజ్ఞాతవాసం అరణ్యవాసం ఇన్ని కష్టాలు వచ్చేవా? దేవతల యొక్క తేజస్సుతో పుట్టిన వాళ్లే కదా, వాళ్ళకి అన్ని కష్టాలు కలిగిస్తారా వాళ్ళు? కాదు. దేవతలకి కావలసినది ధర్మమే. ఆ ధర్మం కోసమే చేస్తారు ఏం చేసిన పనులు వాళ్ళు. కామంతో చెయ్యరండి. స్వర్గాదుల యందు కామాదులు అనేటటువంటివి ఉండవు, కానీ ఆ భోగాలు కనిపిస్తాయి. అవన్నీ తేజో శరీరాలు కలిగినటువంటి వాళ్ళందరూ. వాళ్ళకి పాంచభౌతిక శరీరంతో దోషాలు అంటగట్టడం అంత పరమదోషం మరొకటి లేదు. ఇది తెలుసుకోవాలి ముందు మనం. లేకపోతే సినిమాల్లో చూపించినట్లుగా దేవతల యొక్క పాత్రల్ని బాగా హీనం చేసి చూపించినంత తేలిక కాదు వివరణ చేయడం. అది జరిగినానికి దేవతా కార్యం, దేవతా కళ్యాణం వెనకాల ఎంత ఉందో మనం అర్థం చేసుకోవడం మన బుద్ధికి అందదు. అది కూడా చెప్పారు. కాబట్టి దేవతలకి కామాదులు అనేటటువంటి ఉండవు. కానీ ఎందుకు నవ్వాడు అంటే దీనివల్ల గౌతముడు తనని శపిస్తాడన్న విషయం అతనికి తెలుసు, అందువల్ల నవ్వాట. దేవతా కార్యం కోసం తనని తాను బలించుకున్నాడు. వృత్తాసురుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకాన్ని మీద వేసుకున్నాడు. త్రిశిరుణ్ణి చంపి బ్రహ్మహత్యాపాతకాన్ని మీద వేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకోసమయ్యా? దేవతల యొక్క ఉన్నతి కోసం, ధర్మం యొక్క ఉన్నతి కోసం, లోకం యొక్క క్షేమం కోసమే, మరొకటి కాదు. దేవేంద్రుడంటే గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు పరమాత్మే. అందుకనే విష్ణుమూర్తి అంతటి ఆయన దేవేంద్రుడికి తమ్ముడిగా రావడానికి ఇష్టపడ్డాడు. ధర్మానికి మూలదేవత దేవేంద్రుడంటే. పంచభూతములన్నీ కూడా ఆయన అధీనములోనే ఉండి నిరంతరము వ్యవహరించబడతాయి. ఎక్కడ దేవేంద్రుడి యొక్క కీర్తన జరుగుతుందో, ఎక్కడ దేవేంద్రుణ్ణి నిరంతరము పూజిస్తారో, ఎక్కడ దేవేంద్రుణ్ణి నిరంతరము కూడా కొలుస్తారో, దేవేంద్రుడి యొక్క అభ్యున్నతి గురించి, ఆయన యొక్క కథల గురించి గొప్పగా ఎవరు చెప్పుకుంటారో వాళ్ళని చూసి ఆనందిస్తాట, వాళ్ళని అనుగ్రహిస్తాట దేవేంద్రుడు. వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతల్లో దేవేంద్రుడు ఒకడండి. అందుకనే వేదం మిగతా దేవతల కన్నా దేవేంద్రుడి గురించే ఎక్కువగా వర్ణిస్తుంది. మీరు తెరిచి చూడండి, ఏ వేదమైనా సరే. దేవేంద్ర పదం లేకుండా వేదం లేదు. దేవేంద్రుడే పరమాత్మ, దేవేంద్రుడే పరబ్రహ్మ, మూల వస్తువు అని చెప్పింది వేదం. దేవేంద్ర శబ్దానికి మూల విరాట్ అనే శబ్దం కూడా ఉన్నది. అందువల్ల దేవేంద్రుడంటే సామాన్యమైన వాడు కాదు.
అతన్ని చులకన దేవతగా భావన చెయ్యకూడదు కథ చదివినప్పుడు. అందుకనే వాల్మీకి మహర్షి రామాయణం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఒక మాట చెప్పాడు. ఏమిటని? ఎటువంటి భూయిష్టమైనటువంటి దృష్టితో రామాయణాన్ని వినకురా నాయనా. రామాయణం అంటేనే ధర్మము, ధర్మస్థాపనకై వచ్చినటువంటి గ్రంథం ఇది. అందువల్ల ఎప్పుడైతే ఇలా అన్నాడో అతని వృషణములు రాలాయి, అశ్వినీ దేవతలు పట్టుకున్నారు. ఆ తర్వాత భార్య కేసి తిరిగి శపిస్తున్నాడు. నిజానికి ఇది శాపం కాదండి. ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. తదా శప్త్వా సవై శక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూనిత్వం నిపత్స్యసి వాయుభక్ష్య నిరాహార తప్యంతి భస్మసాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేష్మిన్ నిపత్స్వసి. ఏమండి, నువ్వు ఇంతటి తప్పు చేశావు కాబట్టి చాలా సంవత్సరాలు, వర్ష సహస్రాణి అంటే ఈ సంవత్సరాల పాటు ఇక్కడే భస్మసాయినివై, అంటే ఏమిటి? భస్మాన్నే ఆ యొక్క ఆసనముగా చేసుకుని శయనించి, భస్మం మీద శయనించి, వాయుభక్ష వాయువునే ఆహారంగా తీసుకుంటూ, నిరాహార తప్యంతి తపస్సు చెయ్యి, భస్మసాయిని. భస్మసాయిని అంటే భస్మమునే ఆ యొక్క శయనముగా చేసుకునేటటువంటి దాన. అదృశ్య సర్వభూతానం ఎవరికి కనిపించకుండా. కనిపించకుండా అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అంటే ఎవరికి కనిపించకుండా అంటే ఏ రూపంలోనూ లేకుండానా? అంటే మిగతా పురాణాలు ఏం చెప్పాయో, ఆధ్యాత్మ రామాయణము, పద్మపురాణంలో చెప్పారు దీనికి వివరణ. శాపదగ్ధా పురా భూత్వా రామశక్ర అపరాధత హాల్యాఖ్య శిలాజజ్ఞే శతలింగ కృతస్వరాట్. నువ్వు ఎవరికీ కనిపించినటువంటి రాతి రూపాన్ని పొందమన్నాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంలో చెప్తారు. దుష్టేత్వం తిష్ట దుర్వృత్తే శిలాయాం ఆశ్రమే మమ నిరాహార దివారాత్ర తపః పరమమాస్థిత. దివారాత్రములు కూడా ఇక్కడ నువ్వు తపస్సు చేస్తూ ఎవరికీ కనిపించకుండా శిలారూపాన్ని పొందు. శిలారూపం ఎవరికీ కూడా అది ద్యోతకం కాదుగా, మనుష్య రూపంలో ఏదో రాయి అనుకుంటారు. కాబట్టి వాల్మీకి చెప్పిన అదృశ్య సర్వభూతానం, ఏ భూతాలకి కనిపించకుండా తపస్సు చేయంటే, ఇక్కడ మిగతా పురాణాల్లో మనకి వివరించింది ఏమిటంటే ఒక శిలారూపాన్ని పొంది అక్కడ తపస్సు చేయి అని చెప్పాడు. ఏమిటిది? ఇది శాపమే. కానీ ఎలాంటి శాపం ఇచ్చాడు గౌతముడు తన భార్యకి అంటే, తన భర్తని కాదని పరాయి వాడిని స్వీకరించేటటువంటి భార్య పతిత అని పిలువబడుతుంది. తన భార్య పతిత అని తెలిసినా గౌతముడు సంఘబహిష్కరణ చెయ్యలేదండి. తనని తాను ఉద్ధరింపజేసుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మని చెప్పాడు. ఇది గొప్ప విశేషం. చూడండి, దితి వచ్చి కోరుకుంది కశ్యపుణ్ణి, ఏమండి దేవేంద్రుని సంహరించే అంతటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి అని. ఆయన వెంటనే ప్రసాదించలే. 1000 సంవత్సరాలు తపస్సు చేయి నియమనిష్టలతో, అలా చేస్తే నా ద్వారా నీకు అంతటి తేజస్సు కలిగిన కుమారుడు కలుగుతాడన్నాడు. అయితే ఇక్కడ కూడా గౌతముడు చెప్తున్నాడు తన భార్యకి, నువ్వు మనసు వికారాన్ని పొందావు కాబట్టి నీ మనసు నీ ఆధీనములోకి, నీ అదుపులోకి, సాత్విక గుణంలోకి రావాలి అంటే నువ్వు తపస్సు వినా మరొకటి చేయకూడదన్నా. మరి అదృశ్య రూపిణిగా ఎందుకు ఉండాలి? మామూలుగా తపస్సు చేయొచ్చుగా. ఈవిడ అహల్య అంటే సౌందర్య లోపం లేనటువంటి స్త్రీ. ఈవిడ బ్రహ్మగారి సృష్టిలో ఒక భాగం. ఈరోజు దేవేంద్రుడు మోహించాడు, రేపొద్దున నీ తపోభంగం చేయడానికి మరొకడు వచ్చి మోహిస్తాడు. అందుకోసం నువ్వు అదృశ్య రూపంలో ఉండి నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదాకా ఒక 1000 సంవత్సరాల పాటు ఇక్కడ వాయువునే భక్షిస్తూ ఈ పాపం చేసినటువంటి శరీరాన్ని పోగొట్టుకుని
మళ్ళీ నూతన తేజో శరీరాన్ని పొందు తపస్సు ద్వారా. తపస్సులో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే అండి, లోపల ఉన్న బయట ఉన్న ఈ శరీరం పోయి వస్తూ ఉంటుంది, కానీ ఈ ప్రాణం మాత్రం ఎక్కడికి పోదు. మానవుడి యొక్క ఆయుర్దాయం నిజానికి 120 సంవత్సరాలు, కానీ యోగులు 600 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇలా బ్రతుకుతూ ఉంటారు. ఎలాగా అంటే యోగశాస్త్రం చెప్పింది దశరథుడే 60,000 సంవత్సరాలు బ్రతికాడని చెప్పింది కదండి. ఇవన్నీ కట్టుకథలు అనుకుంటే మనకన్నా అజ్ఞానులు మరొకరు ఉండరు. యోగశాస్త్రం చెప్తుంది ఆయుష్ అనేటటువంటిది తీగ. నువ్వు ఎంతకాలం బ్రతుకుదావు అనుకుంటే అంతకాలం బ్రతకచ్చు భూమి మీద. కానీ నీలో ఉన్న కోపం, ఉద్రేకం, నీలో ఉన్న మాశ్చర్యం, నీలో ఉన్న మదం, ఈ యొక్క శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కూడా నీ ఆయుష్ని కట్ 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 చేసేస్తూ చివరికి ఇంత మిగిలుస్తారు. దానిలోనే బ్రతుకుతాడు మానవుడు. నిజానికి యోగ మార్గాన్ని అవలంబించిన వాడు ఎంతకాలమైనా బ్రతకాలని అనుకుంటాడు, అంతకాలము బ్రతుకుతాడు. ఎలా? నూకలు ఇస్తాడు, నూకలు చెల్లిపోయాయండి వీడు పోతే అంటారు. నూకలు చెల్లిపోవడం అంటే ఏమిటంటే అర్థం, భగవంతుడు వీడు భూమి మీద పుట్టినప్పుడే ఇన్ని నూకలు తినాలి అని రాస్తాడట నుదుటి మీద. రోజు ఎక్కువగా తినేస్తున్నాం అనుకోండి, నూకలన్నీ గమ్మునైపోతాయి. లేదు, నూకల్ని తగ్గించుకుంటూ ఆహారాన్ని మితం చేయి, ఇంకా నూకలు 100 రోజులు తినాల్సినవి 50 రోజుల్లో తినేస్తే 50 రోజుల్లోనే పోతావు. 100 రోజులు తినాల్సిన దాన్ని రోజు విడిచి రోజు తింటూ ఉంటే 200 రోజులు బతుకుతావు. 100 రోజులు తినాల్సిన దాన్ని 4 రోజులకు ఒకసారి తింటే 400 రోజులు బతుకుతావు. ఆహారాన్ని మితం చేసి, మనసును ఏకం చేసి, దాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసల్ని కూడా నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఇది యోగం అన్నారు. అందుకనే మనం తెలియకుండానే హంస నడుస్తూ ఉంటుంది, లోపల పైకి కిందకి ఊపిరి తీసుకుంటూ ఉంటాం. ఈ హంసలు పెరిగిపోతూ ఉంటాయి. హంసలు పెరిగిపోతూ మనకి తెలియకుండా ఉన్నప్పుడు ఉద్రేకం వచ్చిందంటే 120-130లోకి వెళ్ళిపోతుంది గుండె బీటింగ్. ఆ ఉద్రేకాన్ని తగ్గించుకుని శ్వాసల్ని నీ అదుపులోకి తెచ్చుకోరా. అప్పుడు వాయువుని నీ యందు అధీనంలో ఉంచి కుంభక పూరక రేచకములనే ప్రాణాయామ స్థితి యందు వాయు మార్గాన్ని మీద ధ్యాస ఉంచి అది నీ శరీరంలో ఎలా సంచలనం చేస్తోందో చూస్తూ నీ యొక్క ఉదరములో కుంభకం చేసి ఉంచు కొంతకాలం, మళ్ళీ పైకి వదులు. యోగులు 5 నిమిషాల పాటు వదలకుండా ఉంచుతారట బాగా సాధన చేసిన వాళ్ళు. ఆ వాయువుని బయటికి రాకుండా మళ్ళీ వదులుతారు, మళ్ళీ ఇంకొక ముక్కు కన్నంలోంచి తీసుకుంటారు. ఇక్కడ చంద్రనాడి సూర్యనాడి అనే 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల్ని ప్రేరేపిస్తే అందులో నుంచి ఒక ద్రవం బయటకు వస్తుంది. ఇదంతా యోగశాస్త్రంలో చెప్పిన విషయాలండి. వాళ్ళకి వేరే ఆహారం అక్కర్లేదు. ఈ చంద్రనాడి నుండి సూర్యనాడి నుండి ఆ యొక్క ద్రవం అనేటటువంటిది అమృత రూపంలో స్రవిస్తూ గొంతులో పడుతుంది వాళ్ళకి. దీనివల్ల తేజస్సు అనేటటువంటిది పెరుగుతూ పోతుంది, ఆకలి దప్పులు అనేటటువంటివి ఉండవు. ఈ విధంగా వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి. ఆ విధంగా తపస్సు చేస్తూ నువ్వు నీ యొక్క అదుపులో నీ యొక్క శరీరాన్ని ఉంచుకుని తపస్సు చెయ్యి అని చెప్పారు. యదా చైతద్వరంఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్దర్శ తదా పూతా భవిష్యసి. ఓ రామ, ఈ ఘోర వనానికి వచ్చినప్పుడు నీవు తప్పకుండా ఈ యొక్క ఆశ్రమానికి వస్తావని, నీ యొక్క పాద స్పర్శ వల్ల ఈవిడ ఉద్ధరించబడుతుందని ఆ రోజు గౌతముడు ఆవిడ్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడయ్యా. కాబట్టి నీ యొక్క స్పర్శన వల్ల, నీ యొక్క పాదస్పర్శ వల్ల ఈ యొక్క అహల్య తరిస్తుంది అని చెప్పాడు.
కాబట్టి నడు ఆశ్రమంలో అడుగుపెట్టు నువ్వు అంటున్నాడు. చూడండి, గౌతమ మహర్షి ఆ విధంగా ప్రాయశ్చిత్త మార్గం చెప్పి వెళ్ళాడు. ఈలోపు దేవేంద్రుడు ఏం చేశాడు, దేవతలందరినీ పిలిచాడు. నేను వృషణహీనుణ్ణి అయ్యాను, దేవతా కార్యం కోసమే, గౌతముడి యొక్క తపస్సును తగ్గించడం కోసమే ఈ పని చేశాను, నాకు వృషణాలు వచ్చి అతుక్కునేలాగా చేయండి అయ్యా అని బాధపడ్డాడు. బాధపడితే పితృదేవతల్ని ప్రార్థించి దేవతలందరూ, అయ్యా తద్దినాలలో మీకు ఇచ్చే కవ్యాలయందు మేకమాంసం అనేటటువంటిది ఇస్తారు, త్రేతాయుగంలో ఇచ్చేవారండి, ఇప్పుడు కాదు, కలియుగంలో నిషిద్ధం అది. అందుకునే గారెలు వేస్తారు. గారెలు ఎందుకు వేస్తారంటే అది మాంసానికి ప్రత్యామ్నాయమైనటువంటి వస్తువు అది. అందువల్ల అది వేసినప్పుడు మీకు అందులో వృషణరహితంగా మేకల్ని అందిస్తారు, దానివల్ల నువ్వు మళ్ళీ వాటిని పుచ్చుకుని వృషణవంతుడు అవుతావని దేవతలందరూ పితృదేవతానుగ్రహం ద్వారా దేవేంద్రుణ్ణి సజీవుణ్ణి చేశారు. ఇదయ్యా కదా. లోపలికి పదవన్నాడు. రామచంద్ర ప్రభు లోపలికి వెళ్ళగానే అక్కడ తపశ్శక్తిలో ఉన్నటువంటి ఆ అహల్యకి చలనము కలిగిందిట ఒంటి అందు. చూడండి, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో అంటారు ఈ మాట. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు గల్గే, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యస్మంబు ఆగ్రాణేంద్రియము జందే, ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు గల్గే, ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యము స్వీకరించినంత నృపుల హృదయ వీధి ఉపనిషత్ వితానములకి శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతోచే. రమారమణ గోవింద గోవింద. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పరమేశ్వరుడు దివ్యమైనటువంటి రూపలావణ్య వైభవ విశేషముల చేత తాను అడుగు పెడితే ఎవరు ఉద్ధరించబడరండి? పరమేశ్వరుడు దివ్యావతార సంపూర్ణుడై భూమి మీద అడుగుపెట్టి ఇక్కడికి వచ్చే అంతవరకు నువ్వు వేచి ఉండి నీ తపశ్చర్యని కొనసాగించమని దివ్య తపోసంపన్నుడైనటువంటి గౌతముడు దర్శించి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. రాముడు అడుగు పెట్టాడు. ప్రభువు రామచంద్ర ప్రభు గాలి ఆయన మీద నుంచి గాలి వెళ్ళి ఆ రాయికి తగలగానే దానికి స్పర్శ వచ్చిందిటండి. ఆ హల్యకి స్పర్శ తగిలింది ఒంటికి. అప్పటిదాకా స్పర్శ కూడా లేదా ఆవిడికి. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ శబ్దం వల్ల ఆవిడికి చెవులు పనిచేయడం మొదలుపెట్టాయిట. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోడ ఆయన శరీరం నుంచి వచ్చే సుగంధ పరిమళం ఆస్వాదించగానే ఆవిడికి ముక్కు పనిచేయడం ప్రారంభమైంది, వాసన తెలిసింది. ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ రూపలావణ్య దివ్య విగ్రహ రూపాన్ని చూడగలిగేటటువంటి అదృష్టం అహల్యకి దక్కింది. ప్రభుడు వచ్చి ఆతిథ్యమునంతను స్వీకరించినంతనే ఆయన వచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగానే ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది. నృపుల హృదయ వీధి ఉపనిషత్ వితానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుదోచే. ఉపనిషత్ వితానములచి ఎంత దూరదృష్టి ఉంటే ఆ మాట రాయగలడండి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఉపనిషద్ వితానములకి అంటే వేదాంతాన్ని ఉపనిషత్ అని అంటారు. వచ్చినవాడు సామాన్యమైన వాడు కాదని, వేద పురుషుడేనని తెలుసుకుని ఆ యమ్మ నాకు మళ్ళీ శాప విమోచనం కలిగిందని వచ్చినవాడు భద్రాద్రి రామమూర్తే. ఎందుకు అంటే మా ఆయన చెప్పాడు, అవతార పురుషుడైనటువంటి రాముడు ఇక్కడికి వస్తాడు, ఆయన వల్ల నువ్వు ఉద్ధరించబడతావని వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఆ ఉపనిషద్వితానమూర్తే ఇక్కడికి వచ్చాడు, వేద పురుషుడే అనుకుని ఆవిడ స్థిరత్వానికి వచ్చింది. మళ్ళీ అంటే నేను మళ్ళీ ఉద్ధరించబడ్డాను, నేను పవిత్రురాలనయ్యాను,
మా భర్త నాకు చూపించిన మార్గం వల్ల నేను మళ్ళీ ఉద్ధరించబడ్డాను, పరమాత్మ అనుగ్రహం నాకు కలిగింది అన్న స్థితికి వచ్చింది. చూశారండి? అందుకనే శతానందుడు కూడా తర్వాత మిథిలాధిపతి యొక్క వంశ పురోహితుడు. ఆయన విశ్వామిత్రుడు, ఈయన వశిష్ఠుడు, అందరూ కూడా వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థిత అన్నాడు. అందుకనే విశ్వామిత్రుడు, నీ వశిష్ఠుడిని అడగవయ్యా, నాకు కాకపోతే, నాకు తెలియకపోతే. నీ వశిష్ఠుడికి తెలుసు. వశిష్ఠుడికే కాదు, ఎవరెవరు తపస్సుల్లో ఉంటారో వాళ్ళందరికీ నీ రాముడంటే ఏమిటో తెలుసు అన్నాడు. అందుకనే ఉత్తిమాట కాదు, అది ఇక్కడ నిరూపించబడింది. మళ్ళీ శతానందుడు కూడా మా రాముడి చేత మా తల్లిగారు ఉద్ధరించబడిందా, రాముడు నా యొక్క తల్లిని ఆశీర్వదించాడా, మా అమ్మ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడా అని అడిగాడండి. రాముడు ఎంతవాడు? ఓన షోడశ వర్షోమే, 16 ఏళ్ళు కూడా నిండనివాడు. జనకుడికి కుమారుడిగా పిల్లవాడిగా కనిపిస్తున్నాడు, దశరథుడికి పిల్లవాడిగా కనిపించాడు, మానవ మాతృలకి పిల్లవాడిగానే బాలకుడిగానే కనిపిస్తున్నాడు. కానీ వీళ్ళు సందర్శించిన ఋష్యాశ్రమాలలో ఋషులు అందరూ కూడా ఈయన వచ్చినవాడు పరమాత్మే అనే దృష్టితోనే చూస్తున్నారండి. యోగులకు అలా దర్శనమిస్తాడు. మహాభారతం మీరు చదవండి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి ఎప్పుడూ కూడా 4 చేతులతో దర్శనమిచ్చేవాట. మిగతా వాళ్ళందరికీ 2 చేతులతోనే దర్శనమిచ్చాడు. ఈ 4 చేతులతో దర్శనం ఇవ్వడం ఎందుకు అంటే ఆయన పరమాత్మ అన్న విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా శక్య భక్తిని పొందగలిగాడు ఆ యొక్క అర్జునుడు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యం ఆత్మనివేదనం. 9 రకాల భక్తుల్లో ఆ భక్తి కూడా ఆ అర్జునుడికి ఇచ్చాడు ఆయన. చూసారా? పరమాత్మ యోగులకి అర్థమవుతాడండి, మనలాంటి వాళ్ళకి అర్థం కాడు. ఆ స్వరూపం, ఆ ఆనందం, దానిలో రమించేటటువంటి విధానం మనకి అది అప్పుడే రాదు. సాధనలో పడాలి మనం కూడా. పడితే కానీ ఆ దృష్టికోణం మనకి రాదు. కాగితాలు వేస్ట్ అవుతాయి కానీ రామ అంటే ఆ రాముడి యందు రమిస్తూ వెళ్తూ ఉన్నవాడికి తెలుస్తుంది అందులో ఉన్న ఆస్వాదన ఏమిటి అని. అర్థమవుతోందండి? ఆ రమించే గుణం మనకి రావాలి, రాముడి యందు రమించే అదృష్టం మనకి కలగాలని ఈ సాధన మనందరికీ కూడా. చూడండి, ఆనంద చికితురాలయ్యింది ఆవిడ. ఆనంద చికితురాలై ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చింది, పాదాభివందనం చేసింది, వెంటనే అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారాలన్నీ కూడా చేసింది. వీటన్నింటినీ రామలక్ష్మణులు స్వీకరించారు. తర్వాత దేవతలు దుందుబులు మ్రోగించారు, పుష్పవృష్టి కురిపించారు. ఈ వచ్చి రామచంద్ర ప్రభు వచ్చి తన భార్యని ఉద్ధరించాడన్న విషయం తెలుసుకుని దివ్య దృష్టి ద్వారా గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చి రామచంద్ర ప్రభువుకి అతిథి సత్కారాలన్నీ చేసి పూజించాట, ప్రశంసించాట. భక్తి శ్రద్ధలతో రామచంద్ర ప్రభువుని పూజించి పరమానంద భరితుడు అయ్యాట గౌతముడు కూడా. ఆ విధంగా ఆ ముని ఆశ్రమం నుండే మళ్ళీ తిరిగి తన భార్యతో కలిసి తపస్సు నందు మునిగాట గౌతముడు. ఆ విధంగా రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి గౌతముడికి అహల్యకి అభివాదము చేసి విశ్వామిత్రుడితో కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి మిథిలానగరం యజ్ఞశాల దగ్గరికి వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే యజ్ఞశాల దగ్గర కొన్ని 100 బళ్ళు, ఎడ్ల బళ్ళు ఉన్నాయి. చూశారు, అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి. నానా దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా చూశారు. ఋషి సత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విడుదల ఏర్పాటు చేయబడి ఉన్నాయి. రాముడు అన్నాడు విశ్వామిత్రుడితో, అయ్యా, ఈరోజు మనం ఇక్కడ బస చేయడానికి కావలసిన తగిన ప్రదేశాన్ని మీరు చూడండి అని గురువు గారిని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అక్కడే నీరు సమృద్ధిగా దొరికేటటువంటి ఒక ప్రదేశాన్ని చూపించారు. ఈరోజు ఇక్కడే విశ్రమిద్దాం రామా అంటూ ఉండగా విశ్వామిత్రుల వారు తన రాజ్యంలో అడుగుపెట్టారన్న విషయాన్ని తెలుసుకుని మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారు తన యొక్క పురోహితుడైనటువంటి శతానందుడితోనూ మిగతా మహర్షులతోనూ కలిసి ఎదురు వెళ్ళాడండి.
ఎదురు వెళ్ళి విశ్వామిత్ర మహర్షి వారికి అభివాదం చేసి నమస్కారం చేశాడు. ఏమంటున్నాడు చూడండి, దశరథుడికి జనకుడికి మధ్య ఎంత తేడా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది మనకి. అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత, అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శన నాన్మయ, ధన్యోస్మి అనుగృహీతోస్మి అస్యమే మునిపుంగవ, యజ్ఞోపద సంబ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిస్సహ. అయ్యా మహర్షి, దైవానుగ్రహం చేత నేడు నా యొక్క యజ్ఞానికి సంపూర్ణత చేకూరింది. నేను చేస్తున్న యజ్ఞం ఈ వాళ్ళతో సంపూర్ణత పొందింది. ఎందుకు? నీలాంటి వాడు అడుగు పెట్టడం వల్ల. అంతేకాదు నేడు మహర్షి సత్తములైనటువంటి మీ యొక్క దర్శనం నాకు లభించడం వల్ల దీనిని నేను నా యొక్క యజ్ఞ ఫలితంగా భావన చేస్తున్నాను. యజ్ఞం దేనికి చేస్తారండి? లోకక్షేమాన్ని కోరి యజ్ఞం చేస్తారు. దాని ద్వారా ఒక మంచి ఫలితాన్ని పొందాలి అని యజ్ఞం చేస్తారు. నాకు వేరే ఫలితం అక్కర్లేదయ్యా, నువ్వు వచ్చి అడుగు పెట్టడమే నా యజ్ఞంలో నాకు యజ్ఞ ఫలితం, అంతకన్నా యజ్ఞ ఫలితం నాకు లేదన్నాడు ఆ జనక మహారాజు గారు. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షే, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి యజ్ఞవాటికి విచ్చేసి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని కోరుకున్నాడు. అక్కడే ఉన్నారు మిగతా ఋత్విక్కులందరూ. ద్వాదశాహాంతు బ్రహ్మర్షే శేషమాహూర్మనీషిణ తతో భాగార్దినో దేవాన్ ద్రష్టం అర్హసి కౌశిక. ఋత్విక్కులు చెప్తున్నారు, ఇంకా 12 రోజుల పాటు జరగవలసి ఉన్నది ఇక్కడ ఈ యజ్ఞం. కాబట్టి యజ్ఞాంతం అయ్యేంత వరకు కనుక ఇక్కడ ఉంటే చివరి రోజు హవిర్భాగాలు ఇచ్చేటప్పుడు ఆ హవిర్భాగాలలోకి వచ్చి దేవతలు ఈ హవిర్భాగాలు తీసుకోవడం అనేటటువంటిది మీరు చూస్తారు అని చెప్పాడు. అంటే ఎంత శాస్త్రోక్తంగా జరిగేదో కార్యక్రమం మనకు అర్థమవుతుందండి. ఎందుకుట అంటే వాళ్ళు దేవతాహ్వానం చేసి దేవతలకి ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ అని స్వాహామంత్రాలతో మూలమంత్రం చెప్పి ఆ యొక్క స్వాహాకారంలో ఆహుతి వెయ్యగానే ఏ దేవతని పిలిస్తే ఆ దేవత రూపాన్ని పొంది వచ్చి చేయబట్టేదిట హవిస్సు స్వీకరించడానికి. అంతటి తపోధనులు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా వచ్చి ఆవిర్భాగాల్ని స్వీకరించడాన్ని మీరు చూస్తారు అని వాళ్ళు చెప్పారు. మునీశ్వరులు ఇలా చెప్తూ ఉండగా జనక మహారాజు గారి దృష్టి ఆ యొక్క విశ్వామిత్రుడి పక్కన ఉన్నటువంటి రామలక్ష్మణుల మీదకి వెళ్ళింది. వెళ్ళగానే ఆయన చూడండి, ఆయన పరమ ధార్మికుడు, మిథిలాధిపతి జనక మహారాజు అంటే. అందున ఆయన చక్కటి అద్వైత గుణం కలిగినటువంటి వాడు. నిజానికి ఆయన యోగి ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే అంతటా పరబ్రహ్మని దర్శనం చేయగలిగేటటువంటి శక్తి జనకుడికి ఉందండి. జనకుడు అన్నాడు వాళ్ళని చూడగానే, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతీవీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గ తూణీర ధనుర్ధరౌ అశ్వినానివ రూపేణ సముపస్థిత యవ్వనౌ. అయ్యా, ఎవరయ్యా వీళ్ళిద్దరూ కూడా? సింహ గజాలలాగా ఉన్నారు, శార్దూల వృషభాల్లాగా ఉన్నారు, పద్మపత్ర విశాల నేత్రాలతో ఉన్నారు, ఖడ్గ తూణీరాలు ధనస్సు ధరించి ఉన్నారు, అశ్వినీ దేవతల యొక్క రూప సంపదతో భాసిల్లుతున్నారు. యదృశ్చయైన గాం ప్రాప్తో దేవలోకాదివాసు వామరౌ, దేవలోకం నుంచే కిందకి దిగి వచ్చినటువంటి పురుషుల్లాగా కనిపిస్తున్నారు. కథం పద్యామిహా ప్రాప్తో కిమర్థం కశ్యవా మునే వర యుద్ధధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే. ఎవరయ్యా వీళ్ళు? ఇంతటి తేజోవంతుల్లా కనిపిస్తున్నారు స్వామి. ఈ బాలకులు ఇద్దరు ముని బాలకులా, లేక రాజకుమారులా, లేదా వేదముల చేత ప్రతిపాదించబడేటటువంటి నేతి నేతి అని వర్ణించబడుతూ నిర్గుణ నిరాకార సాకార పరబ్రహ్మ వస్తువులే ఈ యొక్క పరబ్రహ్మ రూపంగా సాకారంగా ఇక్కడికి వచ్చారా? ఎవరు అంటే పరబ్రహ్మని గుర్తించగలిగే అంతటి దివ్య సంపన్నుడండి జనకుడంటే. కానీ చూడడానికి బాలకుడిలాగా కనిపిస్తున్నాడు రాముడు. అక్కడ మహర్షులు యోగులు కాబట్టి వాళ్ళని అడిగి తరచి తెలుసుకుంటున్నాడు. అడిగితే విశ్వామిత్రుల వారు అన్నారు, ఆ మాట వినగానే, తస్యదత్ వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః న్యవేదయన్ మహాత్మానో పుత్రౌ దశరథస్యతౌ. వీళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులయ్యా. వీళ్ళిద్దరూ కూడా సిద్ధాశ్రమ నివాసంచ రాక్షసానాం పదం తథా తచ్ఛాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం.
సిద్ధాశ్రమంలో నేను యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ రాక్షసుల యొక్క బెడద ఉందని వీళ్ళని తీసుకొచ్చాను వాళ్ళ తండ్రి గారిని అడిగి. ఆ యొక్క సిద్ధాశ్రమం దగ్గర వీళ్ళు మారీచ సుబాహుల్ని సంహారం చేసి ఆ తర్వాత అన్ని ప్రాంతాలు దర్శనం చేసుకుంటూ విశాలనగరం చేరుకుని విశాలనగరం నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చారయ్యా. ఎందుకు వచ్చారో చెప్పమంటావా? అహల్యా దర్శనం చేయవ గౌతమేన సమాగమం. అహల్యని ఉద్ధరించి గౌతముడితో కలిపి మహాధనుషి జిజ్ఞాసాం కర్తుం ఆగమనం తదా. ఈ యొక్క ఇంటిలో ఉన్నటువంటి శివధనస్సు ఉన్నదే, ఆ శివధనస్సును చూడాలనేటటువంటి ఉత్సాహంతో ఉన్నారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరికీ ఆ యొక్క ధనస్సును నువ్వు చూపించావనుకో దాన్ని చూసి ఆనందించి వెళ్ళిపోతారన్నాడు. వెళ్ళిపోతారో లేకపోతే తీసుకెళ్ళే వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు, అందులో అంత అర్థం గోచరిస్తుంది. కాబట్టి చూసి వెళ్ళిపోతారన్న. వెళ్ళిపోతే ఏతత్సర్వం మహాతేజ జనకాయ మహాత్మజ వెంటనే నమస్కారం చేశాడండి. తస్యతద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమత. పక్కనున్నటువంటి శతానందుడు ఆశ్చర్యచకితుడు అయ్యాడు ఈ మాటకి. వెంటనే నమస్కారం చేశాడు విశ్వామిత్రుడికి. అయ్యా ఏమంటున్నాడు? రామ సందర్శనాదేవ పరం విస్మయమాగత గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసా ద్యోతితప్రభ. గౌతముడి యొక్క పెద్ద కుమారుడైనటువంటి శతానందుడు రామదర్శనం మా తల్లిగారికి జరిగిందా? మా అమ్మగారు ఉద్ధరించబడ్డారా? మా రామచంద్ర ప్రభు మా తల్లిగారిని ఆశీర్వదించాడా అని అడిగారు. నేను చెప్పానుగా మీ అందరికీ ఇదివరకు, యోగులకి ఋషులకి తపస్సు యందు ఉన్నవాడికి రాముడు పరమాత్మగా చూస్తారు వారు. మనం మానవుడిగానే చూడాలి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది వదలొద్దు. వాచ్యార్థంలో మనం వెతకాలి, వ్యంగ్యార్థంలో పరమాత్మని దైవభావంతో ఆ యోగులు చూస్తారు. తెలుసుకోవడం తప్పు లేదు, కానీ మనం ఆచరణ చేయడప్పటికి మాత్రం మనుష్యుడు ఆచరణలోనే చూడాలి రాముడిని ఎప్పుడూ కూడా. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం. రాముడికి మా తల్లిగారి కథనంతటినీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా మీరు? అయ్యా అపి కౌశిక భద్రంతే గురువునా మమ సంగత మమ మాత మునిశ్రేష్ఠ రామదర్శననాదిత. కాబట్టి మా జనని మా తల్లి అహల్యాదేవి శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకి ఇవ్వవలసిన ఆతిథ్యాన్ని ఇచ్చిందా లేదా అని అడిగాడు. మా తండ్రి గారిని చేరుకున్నదా లేదా? ఓ కౌశిక, మా తండ్రి అయినటువంటి గౌతముడు ఈ రామచంద్ర ప్రభువుని పూజించాడా లేదా అంటే చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి వారు. నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్ కర్తవ్యం కృతం మయా సంగత మునినా పత్ని భార్గవేణేవ రేణుక. తప్పకుండా సమయానికి అనువుగా నేను చేయవలసిన కార్యాలన్నీ చేశానయ్యా. ఓ శతానంద, జమదగ్ని రేణుకని ఏ విధంగా పొందాడో అలా తిరిగి గౌతముడు నీ యొక్క తల్లి అయినటువంటి అహల్యని చేరుకున్నాడు. నేను చేయవలసిన కార్యాన్నంతటినీ చేశాను, నేను నిమిత్త మాత్రుడను, ఇక్కడ చేయించిన వాడు పరమాత్మ అని చెప్తున్నాడు. ప్రతిదానికి నేను చేశానని అనుకోకూడదు. నేను అంటేనే అహంకారం. అహంకారం ఎక్కడి నుంచి బయలుదేరుతుందండి? ఈ నేను దగ్గర నుంచే బయలుదేరుతుంది. రమణ మహర్షి అంటారు, ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందో వెతకరా, పరమాత్మ దర్శనం నీకు అవుతుందన్నాడు. నేతి 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 అంటే నెయ్యి కాదు, నేతి అంటే ఇది కాదు పరమాత్మ, ఇది కాదు పరమాత్మ. మరి ఏది పరమాత్మ? ఏది నువ్వు కాదు 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 అని తీసేశావో చివరికి మిగిలేదే పరమాత్మ వస్తువు. కాబట్టి ప్రతీది నేను చేస్తున్నాననే భావన పనికిరాదు. మహర్షి అంతటి వాడు, బ్రహ్మర్షి పదవిని అలంకరించిన వాడు ఈరోజు నేను చేయాల్సింది చేశాను, భగవత్ కార్యం అంతా భగవంతుడి నిర్ణయంగా జరిగిందన్నాడు. అందుకనే భారతీ తీర్థస్వామి వారు ఉపన్యాసాల్లో మాట చెప్పేవారు. భారతీ తీర్థస్వామి వారి యొక్క శ్రీచరణులు అభినవ విద్యాతీర్థస్వామి వారు ఒకసారి ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఆయన ఆ ఆలయం చాలా అడవి ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలామంది భక్తులు వెళ్ళేవారు కాదు ఇదివరకు. దాన్ని చాలా బాగుగా చేయించి భక్తుల రాకకి వీలుగా చేశాట. ఆయన చేసి భారతీ తీర్థస్వామి వారి గురువు గారు అయినటువంటి అభినవ తీర్థస్వామి వారి గురువు గారిని ఆహ్వానం చేశారు. ఆహ్వానం చేస్తే ఆయన వచ్చారు అక్కడికి. ప్రతిదీ కూడా చూపిస్తూ, ఇదిగోండి ఈ గోపురం నేనే కట్టించాను, ఈ కోనేరు నేనే తవ్వించాను, ఆ గాలి గోపురం దగ్గర ఉన్నటువంటి ప్రహారీ కూడా నేనే కట్టించాను,
అని ప్రతిదానికి నేనే కట్టించాను అని చెప్తున్నాడు ఈ గురువు గారితో. అభినవ విద్యాతీర్థ స్వామి వారు రాజగోపురం దాకా వచ్చిన తర్వాత నేనే కట్టించాను అంటున్న వ్యక్తిని ఆప్ చేసి ఇది ఏమిటి అని అడిగారు. ఇది రాజగోపురం అండి అన్నాడు. అది ఎంత ఎత్తు ఉన్నది అన్నారు. చాలా ఎత్తులో ఉన్నదన్నారు. దానితో పోలిస్తే నువ్వు ఎంత ఉన్నావు అన్నారు. నేను చాలా చిన్నగా ఉన్నానండి, చాలా అల్పుడిలా ఉన్నాను. ఇక్కడ ఈ గోపురం ఇంత ఎత్తుగా ఎందుకు కట్టారో నీకు తెలుసా అన్నారు. తెలియదండి అన్నాడు. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు నీ స్థాయి ఎంతో భగవంతుడి ముందు నీకు తెలియాలని ఇంత గోపురం కట్టారా? ఒక చిన్న గోపురం కట్టించినందుకే నేను కట్టించాను, గోడ కట్టించినందుకే నేను కట్టించానని 100 సార్లు చెప్పుకుంటున్నావు. ఈ జగత్తునంతటినీ నిర్మించి ఏ సమయానికి ఎక్కడ ఏం జరగాలో తాను ఏర్పాటు చేసి ఈ జగత్తులో ఎన్నో బ్రహ్మాండాలని ముందరికి నడుపుతున్నటువంటి భగవంతుడి ముందు నువ్వు చేసింది ఏ పాటి? నిన్ను నువ్వు ఎప్పుడూ అహంకారంగా పొగుడుకోకు. భగవంతుడే దీన్ని నా చేత చేయించాడని చెప్పుకో. అది నీకు నేర్పిస్తుంది భగవంతుడి యొక్క గుణం. కాబట్టి ఎప్పుడూ అలాగే నేను అనే శబ్దాన్ని ఉపయోగించద్దన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేనికి కూడా అహంకారం పనికిరాదండి. మనం చేతుల్లో ఏమీ ఉండదు. పరమాత్మ చేయాల్సిందంతా చేయిస్తాడు మనల్ని అడ్డు పెట్టి. అది విశ్వామిత్రుల వారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి శతానందుడు ఆశ్చర్యపోయి ఆనందచికితుడై కళ్ళంపట ఆనంద బాష్పాలు రాల్చుకుని తన తండ్రి తన తల్లి తిరిగి కలిశారని, రామచంద్రప్రభు యొక్క అనుగ్రహం నాకు కలిగిందని మనసులో భావన చేశాడు. వెంటనే రాముడితో చెప్తున్నాడు, అయ్యా మహానుభావ రామ, నీకు స్వాగతం. ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నీ వెంట నిలబడ్డాడే ఎవరైనా విశ్వామిత్రుడు, అజేయుడు. మహాభాగ్య ఫలితం వల్ల నీకు గురువుగా దక్కాడు. విశ్వామిత్రుడు మహాశక్తివంతుడయ్యా. అచింత్యకర్మ తపసా బ్రహ్మర్షి రతుర ప్రభ. రాజర్షి నుంచి బ్రహ్మర్షి పదమని అలంకరించినటువంటి వాడు. క్రతుబుక్ సంతతి తోడబోరి సురలోకం బొండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకు నందునిచే ప్రాక్ సృష్టికిన్ ప్రతి సృష్టిన్ ఘటించే ఏ దివ్య తపశక్తి రాజర్షి సాధించన్ అట్టి తపోరాసి తలంప వాటి కవే వాటిల్లును జయారంభముల్. హరిశ్చంద్ర నాటకం రాస్తూ 2వ కోర్టులో రాస్తారు బలిజేపల్లి వారి మాట. ఏమని? దేవతలంతటి వాళ్లతో కూడా ఎదురు వెళ్ళి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అంతేకాదు తన దివ్య తపశ్శక్తి చేత త్రిశంకువుకి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చాడు. రాజర్షి పదవి నుండి బ్రహ్మర్షి పదవిని పొందాడయ్యా. ఇలాంటి మహాపురుషుడు లోకంలో మరొకడు లేడన్నట్ట శతానందుడు. నాస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కశ్చన. ఈ భూమి మీద ఇలాంటి వాడు మరొకడు లేడన్నాడు విశ్వామిత్రుడు లాంటి వాడు. గాయత్రీ మంత్ర అధిష్టాన దేవతని మనకు అందించిన వాడు. చూడండి, గాయత్రి ప్రతిపాద్యమైనటువంటి గ్రంథమే రామాయణం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో రామాయణ గ్రంథాన్ని మనకు అందించాడు ఈ యొక్క వాల్మీకి మనందరికీ కూడా. మరి గాయత్రి మంత్రానికి మూలాధిష్టాన పురుషుడు ఎవరు? దర్శనం చేసిన ఋషి విశ్వామిత్ర ఋషి. ఆ విశ్వామిత్ర మహర్షి గాయత్రి ప్రతిపాదక దర్శనం చేసినటువంటి మహర్షి కాబట్టి, ప్రతిపాదించినవాడు దర్శించినవాడు ఆయనే కాబట్టి ఆయన చరిత్రని మొట్టమొదటే ఎత్తుకున్నాడు వాల్మీకి. ఆదర్ గురించి చెప్పకుండా ఏ బుక్ అయినా ఉంటుందండి? ముందు ఆదర్ గురించి వివరణ ఇచ్చిన తర్వాత బుక్లోకి వెళ్తారు ఎవరైనా.
అలాగే బాలకాండలోనే గాయత్రీ మంత్ర దర్శన మూల పురుషుడి గురించి బాగా వివరణ చేసి ఆ మూల పరబ్రహ్మ వస్తువుతో క్రీడించినటువంటి విశ్వామిత్రుడి వైభవాన్ని శతానందుడి యొక్క నోటి ద్వారా చెప్పిస్తున్నాడు మనకి. ఇదెంత గొప్ప విషయం ఆలోచించండి. దృష్టి పెట్టాలి. కథాభాగం వినేటప్పుడు కూడా ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. ఆ దృష్టి పెట్టడం కోసమే ఈ పురాణం. దృష్టి ఒక చోట కేంద్రీకరించే పద్ధతిని నేర్పుతుంది, మనిషికి ఆలోచింపజేస్తుంది. ఆలోచింపజేయడమే కాదు, భగవంతుడి కథని 1-2 సార్లు మననం చేసుకునేలా చేస్తుంది. శ్రవణం భక్తి అంటే అందుకే చెప్పారండి, మొట్టమొదటి స్థానం శ్రవణానికి ఎందుకు ఇచ్చారు? శ్రవణం చెయ్యగా అది నీకు మననంలోకి వెళ్తుంది. ఆ మననం మనస్సుకు పట్టుకుందంటే ఒక్కసారి మనస్సు వదలదండి. ఆ మనస్సు దాకా చేరాలి. ఆ మనస్సు దాకా చేరడానికే ఈ ప్రయత్నం అంతా. ఇక్కడ విన్నది ఇక్కడే వదిలిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే 1-2 సార్లు వినాలి దైవ కథను ఎప్పుడూ కూడా. ఎందుకని? పాంచభౌతికము దుర్భరమైన కాయము ఇది ఎప్పుడో విడుచుట ఎరుకరాదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో ఏవేళో మరణంబు నిశ్చయంబు. బుద్ధి ఉన్నవాడు తెలివియున్నంతలో నిన్ను తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది 100 సంవత్సరాలు ఉంటుంది భూమి మీద మానవ శరీరం అని చెప్పారు, కానీ లెక్క అది ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో ఆత్మ లోపల నుంచి ఎవరికీ తెలియదు. చిన్నతనంలో పోవచ్చు, యవ్వనంలో ఉన్నప్పుడు పోవచ్చు, మధ్య వయస్కుడిగా ఉన్నప్పుడు పోవచ్చు, ముసలివాడిగా ఉన్నప్పుడు పోవచ్చు. ఏ సమయంలో వెళ్ళిపోతాడన్నది ఎవరికీ తెలియదు. నీళ్ళనో అడవినో యుదక మధ్యముననో ఇంటి యందో ఎప్పుడో ఏవేళో, అది ఎక్కడైనా కావచ్చు. మరి ఏం చెయ్యాలి? నీకు నిజంగా అంత బుద్ధి ఉంటే దైవ విశేషాలని, దైవం యొక్క విధానాన్ని పట్టుకోవడం రావాలి. అది రావాలి అంటే దైవం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఏమండి, వంకాయ కూర అంటే నీకు చాలా ఇష్టం. వంకాయ కూర అంటే పడి చచ్చిపోతావు. అయితే వంకాయ కూర చేద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వంకాయలన్నీ పట్టుకుని కూర్చుంటే వంకాయ కూర అవుతుందా? అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఎంతో ప్రేమగా మీ తల్లిగారు వండి నీకు వడ్డించారు. దాన్ని అంతటి కమ్మగా నీకు చేసి వడ్డించిన వారి గురించి తెలియకపోతే నువ్వు చేద్దామంటే అది అవుతుందా? అలాగే వంకాయ కూర చేయాలన్నా అసలు ముందు నీకు వంకాయ కూర ఎలా చేయాలో తెలియాలిగా. అలాగే భగవంతుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టరా అంటే కొట్టేస్తే భగవంతుడి మీద భక్తి కలుగుతుందా? కలగదు. ఆ భగవంతుడు ఎంత శక్తి సంపన్నుడు, భగవంతుడు చేసే కార్యక్రమాలు ఏమిటి, భగవంతుడి యొక్క మనస్సు ఏమిటి, భగవంతుడు దేనికి ఆనందిస్తాడు, భగవంతుడిని ఏ విధంగా పట్టుకుంటే ఆయన మన యందు వెంటనే ప్రీతి చెందుతాడు, ఇవన్నీ చెప్పేవి ఏమిటి అంటే పురాణాలే. భగవత్ కథ శ్రవణం ఉన్నదే భగవంతుడి మీద అవ్యాజమైనటువంటి ప్రేమని పెంచుకుంటూ పోతుందండి. పొద్దున్నే 4 గంటలకు లేచి చదవరా అంటాడు తండ్రి కుమారుణ్ణి. లేచి చదవలేడు, నిద్ర ముంచుకు వస్తుంది. ఇదే కుమారుణ్ణి వీడు ప్రేమించినటువంటి అమ్మాయిని పొద్దున్న 4 గంటలకి రా బీచ్ దగ్గరికి, నువ్వు రాకపోతే నాకు సమయం లేదు, నేను వెళ్ళిపోతాను మళ్ళీని, నువ్వు వచ్చి కలుసుకో అంటుంది. వీడు ఎంత 4 అలారాలు పెట్టుకుంటాడు. 4 గంటలకి 4 అలారాలు పెట్టుకుని మరీ లేచి మొహం కూడా కడగకుండా బైక్ ఎక్కి బీచ్ దగ్గరికి వెళ్తాడు.
దీని మీద ఉన్నంత ఇంత ఇంట్రెస్ట్ బుక్ తీసి చదవరా అని తండ్రి అంటే వచ్చిందా ఇంట్రెస్ట్? రాలేదు. ఎందుకు? ఆ ప్రేయసి మీద ఉన్నటువంటి ప్రేమ ఇతని చేత అంత పని చేయించి, వాడికి లేవడం నిజానికి ఇష్టం లేదు, కానీ ప్రేయసి కోసం లేచాడు. అలాగే భగవంతుడిని ప్రేమించడం మొదలు పెట్టరా, నువ్వు ఎన్ని గంటలకేమిటి ఏ పనైనా చేస్తావు భగవంతుడి కోసం. ఈ ప్రేమని భగవంతుడి మీదకి తిప్పంతే అది నీకు ఫలసిద్ధినిస్తుంది. అందుకని ఆ ప్రేమ కలగడం కోసం భగవంతుడి మీద మనకి ఈ పురాణాలు భగవత్ కథలు 1-2 సార్లు విను, శ్రవణం చెయ్యి. దానివల్ల వినడం వల్ల నీకు ఆ యొక్క ప్రేమ, ఆ దృష్టి, నీ మనస్సు భగవంతుడి మీదకి తిరిగిపోతాయి. భగవంతుడినే కావాలంటాయి, భగవంతుడి కోసమే వెంపర్లాడతాయి. భగవత్ కథ ఎవడు చెప్పినా అక్కడికి వెళ్ళి కాసేపు వింటాయి. అలా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిము బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమతరాక్షసాంతకం. ఎక్కడ రామకథ వినిపిస్తుందో అక్కడ హనుమ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. హనుమ ఎన్ని రూపాలైనా ధరించగలడు యోగా అయినా. ఎక్కడ రామ భజన జరిగినా, ఎక్కడ రామ గానం జరిగినా, ఎక్కడ రామనామం రాసినా, ఎక్కడ రామ కథ వినిపించినా పక్కన వచ్చి కూర్చుంటాడు. దివ్య భాగవతోత్తములకి ఆ యొక్క పరమాత్మ సాంగత్యమే వాళ్ళకి మహాప్రసాదం. పరమాత్మతోటే వాళ్ళ హృదయం ఎప్పుడూ బాసిల్లుతూ ఉంటుంది. అటువంటి పురుషులతో మనం ఆ యొక్క గొప్పదైన సఖ్యం లేకపోతే సాంగత్యం, ఆశ్రయం పొందాలి. మహాపురుష సంశయ అంటే ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి. మహానుభావులు మహాపురుషులు వస్తే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, పని కట్టుకుని పిల్లల్ని. ఈరోజు చూడండి సమాజం ఎలా తయారైంది. నిజానికి ఎవడో మన డబ్బును దోచేసే రాజకీయ నాయకుడు వస్తేనే వాడి వెనకాల బళ్ళ మీద వాటి మీద వెళ్తారు. మన ఇంట్లో కుర్రాళ్లే. ఒక సన్యాసి కానీ ఒక యోగి పుణ్యవుడు కానీ ఎవరైనా వస్తే కనీసం చూడడానికి కూడా ఒరే వెళ్ళరా అని ముందు తండ్రే అన్నాడు, వీడికి వెళ్ళాలని ఉన్నా లేకపోయినా. ఎంత దారుణం అండి అది. కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి ఆ యొక్క స్వాముల వారు వచ్చారు ఇక్కడికి. ముక్కాముల ఎంతమంది వెళ్ళి దర్శనం చేసుకున్నారు స్వామివారిని. మహానుభావుడు యోగి పుంగవుడు సాక్షాత్తు కంచి పరమాచార్య స్వామి వారే సన్యాస దీక్షణ ఇచ్చి ఆయనకి కొంతకాలం మఠంలో దగ్గరుండి మఠాధిపత్యానికి సంబంధించిన విషయాలన్నీ నేర్పారు ఆయన. విజయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తే ఎవ్వరు కనీసం మన కొత్తపేట గ్రామం కూడా నోచుకోలేకపోయింది, ఆయన ఇక్కడికి తీసుకురాగలేకపోయింది. ఎన్నింట్లుగో విరాళాలు ఇస్తాం, ఏం ప్రయోజనం? అపాత్రమైనటువంటి విరాళాలు. మహానుభావులు అడుగు పెట్టినప్పుడు చలుకో 100 రూపాయలు వేసుకుని కనీసం 1,00,000 రూపాయలు అయితే వాళ్ళని వాళ్ళ పరివారాలని ఇక్కడికి తీసుకొచ్చి శివాలయంలో కూర్చోబెట్టచ్చుగా. ఒక్క ఉపన్యాసం వారి నోటి ద్వారా వాడి దివ్యమైన ఆశీస్సులు, దృష్టి, ఆ అనుగ్రహం మనందరి మీద పడితే ఎంత అదృష్టం అది. అలాంటి వాటికి మనం పిల్లల్ని ప్రోత్సహించాలి, మనం ప్రోత్సాహవంతులం అవ్వాలి. మహానుభావుల యొక్క దర్శనం రమ్మంటే వచ్చేవి కాదు, మనం వారి దగ్గరికి వెళ్తే ఎంతో కష్టపడాలి, వారే మన దగ్గరికి వచ్చారు. ఇది నేర్పాలండి సంతానం. మనకి లేకపోతే సంతానానికి ఎక్కడ వస్తుందండి? కాబట్టి ఆ భాగవతోత్తముల యొక్క దర్శన, స్పర్శన, మనన, ఆ సహాధ్యాయ గొప్పదైనటువంటి ఆశ్రయములు అనేటటువంటి ఉన్నాయే, అవి మనిషిని భగవంతుడికి దగ్గరగా చేరుస్తాయి. ఆ వలలో పడితే చాలు నిన్ను పైకి లాగేస్తాడు సంసారం అనేటటువంటి సముద్రంలో నుంచి. అర్థమవుతోందండి? ఆ నావ పట్టుకోవడానికి ఒక వ్యక్తి కావాలి పైకి లాగడానికి. అలాంటి పురుషులు వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈయన మామూలు వాడు కాదయ్యా, రాజర్షి నుంచి బ్రహ్మర్షి పదవిని పొందినటువంటి వాడు అని విశ్వామిత్రుడి యొక్క కథని గురించి మొత్తం చెప్పడం ప్రారంభం చేశాడు.
విశ్వామిత్రుడు ఈయన క్షత్రియుడై పుట్టి కూడా బ్రహ్మర్షి ఎలా అయ్యాడో చెప్తున్నాను వినమన్నాడు. అయితే విశ్వామిత్రుడి కథ మనకి పూర్తిగా తెలిస్తే చాలా సందేహాలు నివృత్తి అవుతాయి. రామాయణంలో చెప్పిన విశ్వామిత్ర కథనే చెప్పుకుంటే కొన్ని చోట్ల మనకి సందేహాలు కలగవచ్చు. విశ్వామిత్రుడి కథ మహాభారతం అరణ్య పర్వంలో చెప్పారు, దేవీ భాగవతంలో చెప్పారు, మార్కండేయ పురాణంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు, అన్ని చోట్ల ఉన్నది. అయితే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పనివి అక్కడ కొన్ని చెప్పారు. అవన్నీ సమన్వయం చేసుకుంటూ చెప్పాలని ఒక సంకల్పం. అయితే కన్యాకుబ్జాన్ని గాది అనేటటువంటి మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు. ఈ గాది ఎవరో చెప్పాను మొన్న, విశ్వామిత్రుడి యొక్క తండ్రి. కుశనాభుడి యొక్క కొడుకు గాది అయితే గాది యొక్క కుమారుడు విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడికి అక్కగారు సత్యవతి. భృగు మహర్షి యొక్క కొడుకైనటువంటి రుచీకుడు ఒకరోజు వచ్చాడు గాది దగ్గరికి. ఏమండి, మీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటానన్నా. గాదన్నాడు, నీలాంటి బ్రహ్మర్షులు వచ్చి అడిగితే నేను కాదనకూడదు, తప్పకుండా ఇస్తాను. కానీ మా వంశాచారం ప్రకారం మాకు ఒక ఆనవాయితీ ఉన్నది. మేము ఏది కోరుకుంటే అది నువ్వు ఇవ్వాలి. అది ఇస్తే మా కూతురు నీకు ఇవ్వడంలో మాకు ఇబ్బంది లేదన్నారు. సరే, ఏం కావాలని అడిగాడు ఈ యొక్క రుచీకుడు. ఏకతః శ్యామకర్ణానాం పాండురాణాం తరస్వినాం సహస్రం వాజినాం శుల్కమితి విద్ధి ద్విజోత్తమ. ఒక చెవి నల్లగా ఉండి మిగతా శరీరం అంతా కూడా తెల్లగా ఉండేటటువంటి గుర్రములు 1000 కావాలని అడిగాడు. సరే, తీసుకువస్తానని రుచీకుడు వెళ్ళి వరుణదేవత కోసం యజ్ఞం చేశాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. నాకు నల్ల చెవి కలిగినటువంటివి ఒళ్ళంతా తెల్లగా ఉన్న గుర్రాలు 1000 కావాలన్నాడు. సరే అని చెప్పి తన తపశ్శక్తి చేత వరుణలోకం నుంచి 1000 గుర్రాలని తెప్పించాడండి. ఏ ప్రదేశంలో నుంచి అయితే పైకి లేచాయో గుర్రాలు 1000ని, ఆ గుర్రాలు లేచిన ప్రదేశాన్ని అశ్వతీర్థము అని పిలిచారు. చూడండి, ఈ గుర్రాలని తీసుకువెళ్ళి అప్పగించాడు రాజుకి. సత్యవతినిచ్చి వివాహం చేశాడు రుచీకుడికి. ఒకరోజు కొడుకుని కోడల్ని వచ్చి చూద్దామని భృగు మహర్షి వారు సంకల్పం చేసి ప్రత్యక్షమయ్యారు. అక్కడ వెళ్ళిపోతూ కోడలికి కోడల్ని ఆశీర్వదించి ఏం కావాలో కోరుకోమన్నారు. కోడలంది, నాకు బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి కుమారుడు కొడుకుగా కావాలి, బ్రహ్మగారి తేజస్సుతో పుట్టాలి. మా తల్లిగారికి పుత్ర సంతానం లేదు, మా తల్లిగారికి కూడా పుత్ర సంతానం కలిగేలా వరమివ్వండి అని కోరు. సరే, తదాస్తు అన్నాడు ఆయన. అయితే ఇదిగో 2 చెరువులు సిద్ధం చేశారు. అంటే ఏమిటి? హోమంలో వేసేటటువంటి ద్రవ్యాలవి. ఆ చెరువులు 2 ద్రవ్యులు. ఒకటి బ్రహ్మతేజో సంపన్నమైనటువంటి చెరువు, రెండవది క్షత్రియ తేజో సంపన్నమైనటువంటి చెరువు. మీ తల్లి క్షత్రియ స్త్రీ కదా, నువ్వు బ్రాహ్మణుని వివాహం చేసుకున్నావు కాబట్టి బ్రహ్మతేజో సంపన్నత కలిగినటువంటి కుమారుడు నీకు కలగాలి అంటే ఈ చెరువు బ్రహ్మతేజస్సుతో నిండినటువంటి ఈ చెరువును నువ్వు తిని రావి చెట్టుకు వెళ్ళి కౌగిలించుకో ఋతుస్నానం అయిన తర్వాత అని చెప్పాడు. మీ తల్లికి ఈ తేజస్సుతో క్షత్రియ తేజస్సుతో కూడుకున్నటువంటి చెరువు ఇచ్చి మీ అమ్మని ఋతుస్నానం అయిన తరువాత మేడి చెట్టుని కౌగిలించుకోమని చెప్పాను. ఎందుకండి? మేడి చెట్టు క్షత్రియ తేజస్సు కలిగినటువంటిదే, రావి చెట్టు బ్రహ్మ తేజస్సు కలిగినటువంటిది. అలా కౌగిలించుకోమని చెప్పాడు. సరే అన్నాడు, అంతర్ధానమయ్యాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? క్షత్రియ తేజస్సుతో కూడుకున్న చెరువుని ఆవిడ తీసుకుని బ్రహ్మ తేజస్సుతో ఉన్న చెరువుని అమ్మగారికి ఇచ్చింది. మేడు చెట్టుని ఈ అమ్మాయి కౌగిలించుకుంది, రావి చెట్టుని తల్లిగారు కౌగిలించుకుంది. ఇది గమనించాడు భృగు మహర్షి. ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, మోసం జరిగింది, నువ్వు క్షత్రియ తేజస్సుతో కూడిన చెరువు తిన్నావు, మీ తల్లి బ్రహ్మ తేజస్సుతో కూడిన చెరువు తింది, రావి చెట్టును కౌగిలించుకుంది, నువ్వు మేడి చెట్టును కౌగిలించుకున్నావు. కాబట్టి
క్షాత్ర తేజస్సు కలిగినటువంటి పరాక్రమవంతుడైనటువంటి కుమారుణ్ణి నువ్వు పొందుతావు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాడిని, రజోగుణ భూయిష్ఠుడు అన్న. మీ తల్లికి బ్రహ్మతేజో సంపన్నుడు పుడతాడు అన్న. వెంటనే నమస్కారం చేసి కోడలు అందే, మావగారు క్షాత్ర తేజస్సుతో కూడుకున్నటువంటి సంతానం నాకు వద్దండి, మేము బ్రహ్మతేజో సంపన్నులం, మాకు తపస్సు తప్ప మాకు మరొకటి అక్కర్లేదు, ఈ క్షాత్ర తేజస్సుతో కూడుకున్నటువంటి సంతానం నాకు వద్దని. చెరువు చాలా మంత్రించినటువంటిది, ఇది మంత్రించిన తర్వాత దీన్ని పక్కకి తప్పించడం ఎవరి వల్ల కాదన్నాడు భృగు మహర్షి. మరి ఏం చెయ్యాలి? నాకు పుట్టబోయే బిడ్డకి ఆ శక్తి వద్దు, ఆ క్షత్రియ తేజస్సు వద్దు, నా మనవడికి ఇవ్వండి, కావాలంటే నేను భరిస్తాను, కానీ నా కొడుకు మాత్రం ఇవ్వద్దు అని. ఈ రుచీకుడికి సత్యవతికి పుట్టినవాడు జమదగ్ని మహర్షి. జమదగ్నికి పుట్టినవాడు సత్యవతికి మనవడు అయినవాడు పరశురాముడు. ఆ క్షాత్ర తేజస్సు ఆ పరశురాముడికి వచ్చింది. 21 సార్లు క్షత్రియ జాతి మీద దండెత్తి, క్షత్రియుడనేవాడు భూమి మీద లేకుండా వారి రక్తంతో తడిపినటువంటి గొడ్డలిని ఆ యొక్క శమంత పంచకం అనేటటువంటి సరోవరంగా మార్చి ఈ భూమినంతటి కశ్యపుడికి దానం చేసినటువంటి మహాపురుషుడు పరశురాముడు. అటువంటి పరశురాముడి యొక్క తేజస్సు క్షాత్ర తేజంతో వచ్చినటువంటిది. పుట్టింది బ్రాహ్మణ వంశంలో అయినా క్షత్రియ తేజస్సుని భృగు మహర్షి వల్ల పొందాడు. ఇక ఇక్కడ చూడండి, గాది యొక్క భార్య కడుపులో బ్రహ్మ తేజస్సు పెరుగుతోంది. ఆ పుట్టినవాడే బ్రహ్మ తేజస్సుతో విశ్వామిత్ర మహర్షి. పుట్టడం బ్రహ్మ తేజస్సుతో పుట్టాడు, కానీ పెరగడం ఎలా పెరిగాడు? రాజవంశంలో పెరిగాడు. ఒకలా పుట్టి మరొకలా సంస్కరించబడితే వాళ్ళల్లో కొన్ని లోపాలు వస్తాయి. ఒకలాగా పుట్టి మళ్ళీ అదేలాగా సంస్కరించబడితే వాడు ఏకజుడు అంటారు. కానీ ఇది విశ్వామిత్రుడి యొక్క జీవితంలో తారుమారైంది. పుట్టడం బ్రహ్మతేజస్సుతో పుట్టాడు, పెరగడం క్షత్రియుడి కింద పెరిగి సంస్కరించబడ్డాడు. ఒకరోజు రాజ్యపాలన చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఋష్యాశ్రమాలన్నింటికీ కూడా వెళ్ళి ఋషుల్ని దర్శనం చేసుకుంటూ అలసిపోయి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. చేరుకుంటే వశిష్ఠుల వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారం చెయ్యాలని సంకల్పం చేశారు. ఇంతమంది సైన్యం ఉన్నాం, వీళ్ళందరికీ భోజనాలు పెట్టమని ఈ ఋషుల్ని బాధించడం ఎందుకు, వాళ్ళందరూ ఇంతమందికి పెట్టగలరా అనుకున్నాడు విశ్వామిత్రుడు. వద్దులేండి అన్నాడు. లేదు లేదు, మీరు నా విష్ణు పృథివీపతి, నువ్వు రాజువయ్యా, విష్ణు సమానుడివి, నువ్వు వస్తే కాదనడం ఎలాగాని ఆశ్రమంలోకి వెళ్ళి ఆచమనం చేసి అక్కడే ఉన్నటువంటి కామధేనువు ఉన్నది. ఆ కామధేనువు దగ్గర సంకల్పం చెయ్యగానే ఆ కామధేనువు వీళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇచ్చిందండి. పదార్థాలు వాటికి అందటే అవే సృష్టించబడ్డాయి. ఈ కామధేనువు యొక్క అనుగ్రహం వల్ల అందరూ కుక్షులు నిండేలాగా భోజనం చేశారు. విశ్వామిత్రుడు ఆనందపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. చూడడానికి ఏదో కాస్త లంగోటా కట్టుకుని చేతిలో దండం రుద్రాక్షమాల పట్టుకున్నటువంటి ఈ యొక్క మహర్షి ఇంత గొప్పగా భోజనం ఎలా పెట్టగలిగాడు రా అందరికీ, ఇంతమందికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎలా పెట్టాడో తెలుసుకోండి అన్నాడు. ఆయన దగ్గర గోవుందండి, కామధేనువు. ఆ కామధేనువు వల్ల ఇంతటి శక్తి ఉంది, ఇంతమందికి భోజనం పెట్టగలిగాడు. దాని మీద కన్నుపడింది విశ్వామిత్రుడికి. ఎలాగైనా ఆ కామధేనువు నాకు కావాలన్నాడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి. వశిష్ఠుడు అన్నాడు, అయ్యా తప్పుగా ఏమీ అనుకోవద్దు మీరు. ఎందుకు అంటే అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తదైవచ ఆయత్తం అగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ. నేను పితృదేవతలకిచ్చే కవ్యాలు, దేవతలకిచ్చే హవిస్సులు అన్నీ కూడా ఈ కామధేనువు మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు, దీన్ని నేను ఇవ్వడం కుదరదు అన్నారు. ఇది చాలా గొప్పదైన ధనమైనటువంటి గోవు, నేను ఇవ్వడం కుదరదు అన్నాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. రాజునంతటి వాడిని నేను అడిగితేనే ఇవ్వవా,
నీకు ఎన్ని గోవులు కావాలంటే అన్ని గోవులు ఇస్తా, ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తా, ఎన్ని రత్నాలు కావస్తే అన్ని ఇస్తా, నాకు మాత్రం ఇది కావాలన్నా. నాన్వేత కదాచిత్ స్వయం రాజా బ్రాహ్మణస్య ధనమాదదీత. బోధాయన మహర్షి చెప్తారు ఈ మాట. వీడు చెప్తే వినేలాగా లేడు, లాక్కురెండ్రా అని భటుల్ని పంపించి ఈ గోవుని లాక్కుని తీసుకువెళ్తున్నారు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించవచ్చా? బోధాయనుడు చెప్తున్నాడు ఈ మాట. బ్రాహ్మణ ద్రవ్యం అపహరణం అనేటటువంటిది పరమ పాపమైనటువంటి పాపాల్లో ఒకటి. సర్వధర్ముడైనటువంటి విశ్వామిత్రుడికి ఈ బుద్ధి కలిగింది. ఎందుకు ఈ బుద్ధి కలిగింది విశ్వామిత్రుడికి? క్షత్రియ తేజస్సుతో సంస్కరించబడ్డం వల్ల. లోపల బ్రహ్మ తేజస్సు ఉన్నదే, ఈ బ్రహ్మ తేజస్సు ప్రేరణ చేసింది. ఎందుకు? పైన సంస్కరించబడినటువంటి క్షత్రియ తేజస్సుని ఇది రూపుమాపితే కానీ బ్రాహ్మణ తేజస్సు వెలుగులోకి రాదు. ఇప్పుడు వశిష్ఠుడితో గొడవ పడేలాగా ప్రేరకత్వాన్ని ఇచ్చింది లోపల ఉన్న బ్రహ్మ తేజస్సే. ఈ రజోగుణం ప్రవర్తించింది. ప్రవర్తించగానే గోవును లాక్కుని తీసుకువెళ్తున్నాడు. నబలం క్షత్రియస్యాహు బ్రాహ్మణ బలవత్తరా బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం. నాకు నేనుగా నన్ను నేను రక్షించుకోలేనయ్యా వశిష్ఠ మహర్షి, నువ్వు అనుజ్ఞ ఇస్తే నన్ను నేను రక్షించుకోగలనంది ఈ కామధేను. వెంటనే సరే ఆజ్ఞ ఇచ్చాడు వశిష్ఠుడు, నిన్ను నువ్వు రక్షించుకో అని. ఆజ్ఞ ఇవ్వగానే ఒక్కసారి హూంకారం చేసిందిటండి ఈ గోవు. హూంకారం చేయగానే పప్లవాదులు అనేటటువంటి కొంతమంది సైన్యం పుట్టారు ఆ గోవు నుంచి. వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి సైన్యాన్నంతటినీ దురుమాడారు, అందరూ చనిపోయారు. విశ్వామిత్రుడితో తన కుమారులు కూడా వచ్చారట, వాళ్ళని కూడా చంపేశారట వీళ్ళు. ఒకే ఒక్క కుమారుడు బతికాడు. వెంటనే భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక్క మిగిలిన కుమారుడికి రాజ్యం అప్పగించేసి భార్యతో సహా తపస్సు చేయడానికి వెళ్ళిపోయేటండి. వశిష్ఠుడి మీద కోపం. వశిష్ఠుడి మీద కోపం ఎందుకు? తన వాళ్ళందరినీ చంపించాడు కామధేనువు చేత అని. ఈ కోపంతో బయలుదేరింది ఈ బ్రహ్మ తేజస్సు బయటికి రావడం, క్షత్రియ తేజస్సుని ప్రేరేపించింది. రజోగుణం ప్రబలి కక్షతో తపస్సు ప్రారంభం చేశాడు. తపస్సు ఎందుకు చెయ్యాలి? మనో ఇంద్రియ నిగ్రహం కోసం చెయ్యాలి. కానీ ఇక్కడ ఒకరి మీద ద్వేషంతో మాశ్చర్యంతో ప్రారంభమైంది తపస్సు. ఎందుకు? ఒకలా పుట్టి ఒకలాగా సంస్కరించబడ్డం వల్ల. కాబట్టి తపస్సు ప్రారంభం చేశాడు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడండి. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సకల అస్త్ర శస్త్ర సంపదంతా కూడా నాకు కావాలన్నాడు. తదాస్తన్నాడు పరమేశ్వరుడు. ఈ అస్త్ర సంపదనంతటినీ పట్టుకుని ఏం చేశాడు అంటే వచ్చి వశిష్ఠుడి యొక్క ఆశ్రమం మీద వేయడం ప్రారంభం చేశాడు అస్త్రాలన్నీ. లబోదిబోమంటూ మహర్షులందరూ వచ్చి వశిష్ఠుడిని ప్రార్థన చేశారు. ఆయన కులపతి. వశిష్ఠుడు అంటే మామూలు వాడు కాదు. కులపతి దగ్గర కొన్ని వేల మంది మహర్షులు తలదాల్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలన్నీ దగ్ధమైపోయాయి. పరిగెత్తుకుంటూ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే వశిష్ఠుడు బయటకు వచ్చి నిలబడి విశ్వామిత్రుడు అస్త్ర సంపద సంపాదించుకుని వచ్చాడని తెలుసుకుని, విశ్వామిత్ర, నా వల్ల నువ్వు అన్యులైనటువంటి సాధారణమైన మహర్షులను ఎందుకయ్యా ఇబ్బంది పెడతావు? ఇదిగో నా దండం, నువ్వు ఏ అస్త్రం వేయాలనుకున్నా ఈ దండం మీద ప్రయోగించు, ఇది దాటి నా దగ్గరికి రాగలిగితే నువ్వు గొప్పవాడివే అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు తన దగ్గరున్న అస్త్రములన్నీ కూడా వదిలిపెట్టాడు. ఈ దండము బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాల్ని మింగేసింది. ఇక ఉన్న చాలా కోపభూయిష్ఠుడై వశిష్ఠుడు ఈ దండాన్ని పట్టుకుని ఆకాశంలోకి విసిరాట. అది యమదండంలాగా కనిపించింది అండి, అందరికీ కూడా మెరిసిపోతూ. ఉగ్ర కోపాన్ని పొందాడు. పొందితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, మునిగణాలందరూ కూడా వశిష్ఠుడిని ప్రార్థించారు, అయ్యా నీ కోపాన్ని ఉపసంహారం చేసుకో. బ్రాహ్మణుడికి ఉండే లక్షణం చెప్తున్నారండి. శమోదమస్తపస్సౌచం శాంతి అర్ధమవేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం. ఎంత తపశ్శక్తి ఉన్నా కోపాన్ని నిగ్రహించుకునే స్థితే బ్రాహ్మణకు ఉండాలట.
లేకపోతే బ్రాహ్మణుడికే కోపం వస్తే ఈ జగత్తే మిగలదన్నారు. వశిష్ఠుడు చెప్తున్నాడు. వశిష్ఠుడి యొక్క కోపమే నిదర్శనం ఇక్కడ. ఎంత శక్తివంతుడైనా బ్రాహ్మణుడు కోపాన్ని ప్రదర్శించకూడదు. అందుకనే వశిష్ఠుడు తన కోపాన్ని ఉపసంహారం చేసుకున్నాడు. అందుకనే చెప్తారు శాస్త్రంలో మాట ఏమని అంటే, కామ క్రోధ లోభశ్చ వశే తిష్టతి ఇది వశిష్ఠ అని. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మదాన్ని, మాశ్చర్యాన్ని వీటన్నింటినీ వశమునందు ఉంచుకున్నవాడు కాబట్టి ఆయన్ని వశిష్ఠుడు అని పిలిచారు. ఇదేం బలం! ఇంత తపశ్శక్తి సంపాదించి నేను పొందిన అస్త్రాలన్నీ వృధా అయ్యాయి. నిజానికి క్షత్రియ బలం బలం కాదు, నబలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు. అన్నింటికన్నా గొప్ప బలం బ్రహ్మబలమే, బ్రహ్మతేజో బలమే. ఆ బ్రహ్మ పదవిని సాధించాలి నేను, బ్రహ్మర్షి పదవిని అనుకున్నాడు. ఈ రాజర్షి పదవి, బ్రహ్మర్షి, ఈ యొక్క తపశ్శక్తి చేసి అస్త్రాలు శస్త్రాలు ఇవేవి కూడా బ్రహ్మర్షిత్వం ముందు దిగదుడిపే. తదేతత్ ప్రసమీక్షహం ప్రసన్నేంద్రియ మానస తపోమహత్ సమాస్తాత్యే యద్వై బ్రహ్మత్వకారకం. కాబట్టి నేను తపశ్చర్య చేసి దుర్లభమైనటువంటి బ్రహ్మత్వాన్ని సాధిస్తాననుకున్నాడు. అలా మనసులో పూనుకుని నిష్ఠతో దక్షిణ దిక్కుకు వెళ్ళాటండి. దక్షిణ దిక్కున 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ ఘోర తపస్సు చేత నువ్వు రాజర్షి లోకాలని పొందావు. అంటే ఏమిటి? తాను రాజు కాబట్టి ముందు తపశ్చర్యలో పాల్గొన్నాడు కాబట్టి కొంతకాలం రాజర్షి అని పిలువపించుకున్నాడు. రాజర్షి తర్వాత ఋషి అవ్వాలి, ఋషి తర్వాత మహర్షి అవ్వాలి, మహర్షి తర్వాత బ్రహ్మర్షి పదవి రావాలి. ఇన్ని దాటాలి గ్రేడ్లు. ఇంకా రాజర్షి పదవేనా అనుకున్నట్టు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంకా రాజర్షి పదవేమిటని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఎక్కడ? భార్యాబిడ్డలను వదిలేశాడు. కౌశికీ నదీ తీరం దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు దక్షిణ దిక్కున. తపస్సు చేస్తూ ఉండగా సూర్యవంశానికి చెందిన మాంధాత చక్రవర్తికి, ఇది దేవీ భాగవతం నుంచి తీసుకున్న కదండి, చూడండి. మాంధాత చక్రవర్తికి ఇందుమతి యందు పురుక్షుడు ముచుకుందుడు అనే 2 కుమారులు కలిగారు. ఇందులో పురుక్షుడికి అరణ్యకుడు పుట్టాడు, హరణ్యకుడికి బృహదస్సువు, బృహదస్వుకి హర్యస్వుడు పుట్టారు. హర్యస్వుకి పుట్టినటువంటి వాడే అరుణుడు. ఈ అరుణుడికి పుట్టినవాడు సత్యవ్రతుడు. అయితే ఈ సత్యవ్రతుడు చిన్నతనం నుండి కూడా ఆకతాయిగా పెరిగాడు. ఇలా పెరుగుతూ దుష్టుడు కింద దుష్టులతో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఒక బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి జరుగుతోంది. వెళ్ళి ఈ బ్రాహ్మణ వధువుని ఎత్తుకుని తీసుకొచ్చాట సత్యవ్రతుడు. బ్రాహ్మణులందరూ వచ్చి రాజుగారు అరుణుడి దగ్గరికి వచ్చి గోల పెట్టారు. ఏవయ్యా, నీ కుమారుడు మా పిల్లకి పెళ్లి జరుగుతుంటే మధ్యలో ఎత్తుకు తీసుకొచ్చాడు, నువ్వేదో న్యాయ విచారణ చేస్తావని ఇక్కడికి వచ్చావంటే, అప్పుడు అరుణుడు పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి సత్యవ్రతుడు. ఒరే, నీకు పెట్టిన పేరు వ్యర్థమైపోయింది, నువ్వు పరమ పాపివి, ఇక నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, క్షణకాలం కూడా ఇంట్లోంచి బయటికి పో అన్నాడు. ఇలా వెళ్ళిపోతుంటే వశిష్ఠుడు ఆపలేదని వశిష్ఠుడి మీద కోపం పెట్టుకున్నాడు. ఇంటి పురోహితుడు కదా వశిష్ఠుడు. రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. క్షామం ఒకటి ఏర్పడింది, ఎవరికి తిండి దొరకట్లా. విశ్వామిత్రుడి యొక్క భార్య తన కుమారుల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతోంది. భర్త ఏమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్షామం. ఇప్పుడు పిల్లల్ని ఎలా పోషించాలి? తిండి లేదు ఎక్కడ. ఓ పని చేద్దాం, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత భర్తది, భర్తే లేడు కాబట్టి ప్రస్తుతానికి ఈ కుమారుల్లో ఒక కుమారుణ్ణి అమ్మేసి మిగతా కుమారులనైనా పోషించుకుందామనే ఉద్దేశంతో ఒక కుమారుణ్ణి మెడలో తాడు వేసి సంతలో అమ్మడానికి తీసుకువెళ్తోంది రోడ్డు మీద నడుచుకుంటూ రహదారిలో. ఈ సత్యవ్రతుడు ఎదురయ్యాడు ఈవిడికి. ఏవమ్మా, అలా పిల్లాడి మెడలో అలా గాలం వేసి తీసుకువెళ్తున్నావే ఏమిటి అని అడిగాడు.
ఏం లేదు, క్షామం కదా, తినడానికి తిండి లేదు, వీడిని నమ్ముకుని మిగతా బిడ్డలనైనా పోషించుకుందాం అనుకున్నాను. అలా చెయ్యకు తల్లి, నిన్ను నీ పిల్లల్ని ఈ క్షామం తీరేంతవరకు, నీ భర్త వచ్చేంతవరకు నేనే పోషిస్తాను, నువ్వు తీసేయగలవని ఆ పిల్లవాడిని ఆవిడ్ని పంపించేశాడు ఆశ్రమానికి. మెడలో గాలం తగిలించి తీసుకువెళ్ళబడ్డాడు కాబట్టి ఆయన్ని గాలవుడు అని పిలిచారు ఆ మహర్షిని. చూడండి, రోజు కూడా అతనికి దొరికే ఆహారాన్ని తీసుకువచ్చి ఆ ఆశ్రమం బయట ఉన్న చెట్టుకు కట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు ఈ సత్యవ్రతుడు. రోజు అదే వాటితోనే పోషించుకునేది పిల్లల్ని తనని కూడా ఆవిడ. ఒకరోజు వశిష్ఠుల వారి గోవు ఒకటి కనిపించింది, ఆవు. బ్రాహ్మణుల యొక్క పెళ్లిలో అమ్మాయిని ఎత్తుకు తీసుకువచ్చానని కనీసం మా తండ్రి ఇంటిలోంచి బయటికి గెంటేస్తూ ఉంటే ఆపను కూడా ఆపలేదు వశిష్ఠుడు. వివాహంలో సప్తపది అయితే కానీ పూర్తిగా వివాహం అయినట్టు లెక్క కాదు కదా. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ధర్మ సందేహాల్లో అడుగుతారు చాలా ప్రశ్నలు ఇవి. ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిన, మాంగళ్యధారణ అయిపోయిన పెళ్లి కింద లెక్క కాదన్నారు శాస్త్రంలో. సప్తపది ఎప్పుడైతే జరుగుతుందో భార్యాభర్తల మధ్య, సప్తపదితోనే పూర్తిగా పెళ్లి పూర్తయినట్టు లెక్క. ఈలోపు పెళ్లి కుమారుడు గురించి ఏ చెడు విషయం తెలిసినా వెంటనే పెళ్లి ఆప్ చేయొచ్చు అన్నారు. సప్తపదితోనే లెక్కని శాస్త్రం చెప్పింది. నేను సప్తపది అవ్వకుండానే బ్రాహ్మణ కన్యను ఎత్తుకొచ్చాను, పెళ్ళి అవ్వకుండానే ఎత్తుకొచ్చాడు కదా, తప్పే ఉందని అడగచ్చు పురోహితుడు. అడగలేదని కోపంతో ఈ యొక్క ఆవుని తీసుకువెళ్ళి చంపి దాని మాంసాన్ని తాను తిని కొంత మాంసాన్ని బుట్టలో కట్టి తీసుకువచ్చి చెట్టుకు తగిలించాడు. తెలియక వాళ్ళు అదే తిన్నారు, విశ్వామిత్రుడి భార్య పిల్లలు. ఈ విషయం వశిష్ఠుడికి తెలిసింది. తెలిసి, ఒరే బ్రాహ్మణ కన్యని అపహరించావు, తండ్రి చేత వెళ్ళగొట్టబడ్డావు ఇంట్లోంచి, ఇప్పుడు గోహత్య చేసావు పిశాచంలాగా, ఇన్ని 3 శంకలు నీ యందు ఉన్నాయి కాబట్టి నీ పేరు సత్యవ్రతుడు కాదు, ఇక మీద త్రిశంకువు అని పిలువబడతావు అని చెప్పి అప్పటి నుండి ఈ సత్యవ్రతుడి పేరు త్రిశంకువుగా మారింది. ఈలోపు తపస్సు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు ఒకసారి విశ్వామిత్రుల వారు. ఏమే క్షామం వచ్చి పడింది కదా, ఆహారపు గింజలు కూడా దొరకలేదు కదా, ఎలా పోషించావు పిల్లల్ని అని అడిగాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చింది జరిగిన కథంతా. మన వల్ల పాపం శపించబడ్డాడు ఆ యొక్క వశిష్ఠుడి చేత, మీరే అనుగ్రహించాలి ఆ త్రిశంకువునంది భార్య, తప్పకుండా సమయం వచ్చినప్పుడు అనుగ్రహిస్తానని మాటిచ్చాడండి విశ్వామిత్రుడు. మరి మీరెలా పోషించుకున్నారు మిమ్మల్ని మీరు క్షామం వచ్చినప్పుడు అని అడిగింది భార్య. నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఈ క్షామం ఎలాగైనా తొలగాలి అని దేవేంద్రుడికి యజ్ఞం చేయాలని సంకల్పం చేశాను, ఆకలి విపరీతంగా వేసి ఒక కసాయివాడి ఇంటిలోకి దూరాను, వాడు ఒక కుక్క మాంసపు పిక్కని కట్టాడు ఉట్టికి పైన, దానికి ఒక కింద గంట కట్టాడు. అంటే ఎవరైనా గమ్ముని దాన్ని దొంగలిద్దామంటే సౌండ్ వస్తే వీడు లేద్దామని, అది చూసుకోకుండా కాలు పిక్క ఉన్న మాంసం ముద్దను పట్టుకున్నాడు విశ్వామిత్రుడు. గంట శబ్దం అయ్యింది, ఈయన లేచాడు. ఏమయ్యా స్వాములు వారు, నువ్వు కూడా దొంగతనం చేస్తున్నావా అన్నాడు. ఏం చేస్తానరా, ఆకలి, ముందు శరీరం ఉంటే కదా ఏదో ప్రాయశ్చిత్తమైనా చేసుకోవచ్చు, శరీరమే లేకపోతే ఏం చేస్తాం. అయితే స్వాములు వారు మీరంతటి ఆయన పెద్ద ఆయన వచ్చారు, వెళ్ళి తీసుకెళ్ళండి అన్నాడు ఆయన ఆ కసాయివాడు. దీన్ని పట్టుకుని వెళ్ళి కూర్చుని ఈ ఆకలి వేస్తుంటే కనీసం ప్రాణులకి ఆహారం కూడా లేకుండా చేశాడు ఇంద్రుడు. ముందు నేను తినడం కాదు, ఈ శ్వన భక్ష్యాన్ని ఇంద్రుడు తినాలని ఇంద్రాయ స్వాహ అని అగ్నిలో వేయబోతున్నాడండి. ఇంద్రుడు అయ్యా బాబాయ్ ఆపరానాయన అని చెప్పి పరుగున వచ్చాట. అక్కడ నీ దాకా వచ్చేటప్పటికి తెలిసిందా, ముందు వర్షాలు కురిపించి అందరికీ ఆకలి తీర్చమని చెప్పాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆ యొక్క వర్షాలు పడి అందరికీ కూడా ఆకలి తీరిందండి. ఇలా జరిగిందని భార్యతో చెప్పాడు. తాను తినలేదండి కుక్క మాంసం, ఇది కూడా మహాభారతంలో కదే.
ఇలా జరిగింది అని చెప్తే, ఈలోపు ఒకరోజు త్రిశంకువుని వాళ్ళ తండ్రి గారు మన్నించి మనసు మారి వీడు మళ్ళీ మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి బుద్ధి కలగడం అనేటటువంటిది చూశాడు. తెలుసుకుని కుర్రవాడు మారాడు కొడుకు అని పిలిచి వాడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేస్తే వాడికి పుట్టినవాడు, త్రిశంకువుకి పుట్టినవాడే హరిశ్చంద్రుడు. ఒకరోజు ఇంటి కులపురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఇచ్ఛామేధ్యా సముత్పన్న స్వర్గలోక సుఖాయచ అనేనైవ శరీరేణ భోగాన్ భోక్తు మమానుషాన్ అప్సరోభీశ్చ సంవాస క్రీడంతుం నందనే వనే దేవగంధర్వగానంచ శ్రోతవ్యం మధురం కిల. నాకు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని ఉంది, అక్కడ అప్సరసలతో కలిసి నృత్యం చెయ్యాలని ఉంది, దేవగానం వినాలని ఉంది, అమృతపానం చెయ్యాలని ఉంది. కాబట్టి దీనికి ఏదైనా వీలైనటువంటి మఖం అంటే యజ్ఞం ఏదైనా ఉంటే చేయించండి అని అడిగాడు. సశరీరంతో స్వర్గానికి వెళ్ళవచ్చునా? ఇది పాంచభౌతిక దేహం అండి. ఈ పాంచభౌతిక దేహంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేరు ఎవరు కూడా. అలా ఎవరు వెళ్ళరు కూడా. యోగులు కూడా యోగ మార్గాన్ని అనుసరించి ఈ భౌతిక దేహాన్ని భూమి మీదే వదిలి వారి యొక్క యోగము ద్వారా వెళ్తారు. ఆత్మ ద్వారా ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఆత్మని ప్రయాణం చేస్తారు ఊర్ధ్వలోక దిశగా. అలా దర్శనం చేయడమే తప్ప తేజోమయమైనటువంటి పట్టణాలని ఈ శరీరంతో వెళ్ళడానికి కుదరదు. భారతంలో ధర్మరాజు కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళినప్పుడు మొదటి కక్ష దాటగానే ఆకాశంలో ఈ శరీరం పోతుందండి, దివ్య శరీరం వస్తుంది. అది మార్చుకుని కానీ వెళ్ళడానికి లేదు. అర్జునుడు కూడా అరణ్య పర్వంలో దేవలోకానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కూడా దివ్య శరీరంతో వెళ్ళాడనే చెప్పాడు, కానీ మానవ శరీరంతో వెళ్ళినట్టు లేదు. కానీ వీడి కోరిక మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక. చూడండి, స్వర్గలోకాలకి మానవ శరీరంతో ప్రవేశం కోరడం ఇది దురభిలాష. ఈ త్రిశంకువు యొక్క కోరిక. త్రిశంకుని యొక్క మాటలు విన్నటువంటి వశిష్ఠుడు అన్నాడు, రాజన్ మానుషదేహాన స్వర్గే వాస సుదుర్లభ. మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళలేరయ్యా, చచ్చిన తర్వాత పుణ్యకర్మలన్నీ చేసి స్వర్గానికి వెళ్ళవచ్చు. నీ కోరిక దుర్లభమైనటువంటిది కాబట్టి నీ కోరిక ఇంకా మానుకో, యజ్ఞం చెయ్యి, శరీరం వదిలిన తర్వాత కావాలంటే స్వర్గానికి వెళ్ళవచ్చు, అలా చేయిస్తాను నీ చేతన్నాడు. నువ్వు చేయించకపోతే ఇంకో పురోహితుడిని ఎత్తుక్కుంటానన్నాడు. ఎంత గర్వంగా మాట్లాడాడో చూడండి. అంటే బ్రాహ్మణుణ్ణి ఎదిరించి మాట్లాడడం, ఇంటి పురోహితుడిని అవమానించడం కూడా చేయడం చాలా దోషమని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, అన్యేనత్వం శరీరేణ స్వాపచో భవసత్వరం స్వర్గకృంతన పాపిష్ట సురభి వదదూషిత. బ్రాహ్మణ పత్నిని అపహరించావు, గోవధ చేసావు, ధర్మ మార్గాన్ని చెప్తే నువ్వు దూషించావు, నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు కదా, చండాలుడివై తిరుగు అని శపించాడు వశిష్ఠుడు. బోరున విలపిస్తూ చండాలత్వాన్ని పొంది రహదారుల్లో తిరుగుతూ ఉండగా విశ్వామిత్ర మహర్షి కనిపించారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. ఏమండి, వశిష్ఠుడు నన్ను ఇలా శపించాడు, నేను ఇలా కోరుకున్నాను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని, నన్ను కాదన్నాడు, మీరే నా చేత ఈ యొక్క యజ్ఞం చేయించి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపాలి అని కోరుకున్నాను. భార్యకి మాట ఇచ్చాడు, అది గుర్తుంది విశ్వామిత్రుడికి. సరే, ఇతన్ని రక్షించాలి, మాట ఇచ్చి ఉన్నానని, నేను లేనప్పుడు మా భార్యని రక్షించావురా, నీ కోసం నేను తప్పకుండా తపస్సు చేస్తానన్నా, యజ్ఞం చేయిస్తానన్నాడు. ఈ యజ్ఞం చేయిస్తున్నాడు, సశరీరంగా నువ్వు వెళ్ళిపోతావన్నాడు. శిష్యుల్ని పిలిచి నేను యజ్ఞం చేయిస్తున్నాను, అందరికీ వెళ్ళి ఆహ్వానం చెప్పండి, ఎవరెవరు ఏమంటున్నారో వచ్చి నాతో చెప్పండి అన్న. శిష్యులందరూ వెళ్ళారు. జరిగిన విషయం అందరినీ పిలిచామండి, వశిష్ఠుల యొక్క పుత్రులు మాత్రం ఇలా అన్నారన్నాడు. ఏమన్నారన్నాడు? చేయించేవాడేమో క్షత్రియుడు, యజ్ఞం చేయించుకుంటున్నవాడేమో చండాలుడు, దీనికి మళ్ళీ దేవతల ఆహ్వానం జరగడం, వాళ్ళు మీరు ఇచ్చిన హవిస్సును భుజించడం, ఇవన్నీ జరిగే పనేనా అన్నారట వాళ్ళు. ఈ మాటలు అనగానే వెంటనే కోపం వచ్చి విశ్వామిత్రుడు, మీరు శ్వేనభక్ష మాంసకులుగా బ్రతకండి 1000 సంవత్సరాలని శపించాడు వశిష్ఠపుత్రుడు.
ఇలాగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సుని, తపశ్శక్తిని పోగొట్టుకుంటూ వచ్చాడు. వెళ్ళిపో సశరీరంగా అని యజ్ఞంలో స్వాహాకారంతో మంత్రం చెప్పగానే సశరీరంగా పైకి లేచాట త్రిశంకు. స్వర్గం దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవేంద్రుడు నువ్వు స్వర్గానికి అనర్హుడివని అక్కడి నుంచి కిందకి తోశాడు. అయ్యయ్యో విశ్వామిత్ర మహర్షి పడిపోతున్నాను, దేవేంద్రుడు తోసేశాడు, నన్ను నువ్వే కాపాడాలన్నాడు. అక్కడే ఆగమన్నాడు బ్రహ్మదండాన్ని చూపించి. అక్కడే ఆకాశంలో ఆగాడు. దక్షిణం వైపుకు తిరిగి నక్షత్రమాలలో ఒక దాన్ని సిద్ధం చేశాడు. సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఇక ప్రతి సృష్టి కింద మరో దేవేంద్రుని కూడా సృష్టించి దాంట్లో మళ్ళీ ఓ స్వర్గాన్ని నిర్మాణం చేశాడు. అన్యమింద్రం కరిష్యామి లోకో నాస్యాం అనింద్రక దైవతాన్యపి న క్రోధ సృష్టం సముపచక్రమే. కావాలంటే ఇంకో ఇంద్రుణ్ణి సృష్టిస్తాను, ఉన్న ఇంద్రుణ్ణి తీసేస్తాను, చంపేస్తానన్నాడు. పరుగు పరుగున వచ్చారండి దేవతలందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తికి. అయ్యా అంత కోప్పడబోకయ్యా, స్వర్గం అనేది ఇంకో స్వర్గం ఉండకూడదు, అలా సప్తర్షి మండలం ఇంకోటి ఉండకూడదు, మమ్మల్ని అనుగ్రహించు, వైశ్వానర పదానికి ఇవి బయట ఉండేలాగా అనుగ్రహించమన్నారు. ఇందులో ఉండకూడదు, ఈ కాన్సెప్ట్, ఈ యొక్క బ్రహ్మాండంలో దీని యొక్క విధానాలు ఉండకూడదు. ఈ బ్రహ్మాండానికి ఒకటే స్వర్గం, ఒకటే నరకం. ఈ వైశ్వానర పదానికి అవతల పైకి ఉండేలా కొంచెం చూడండి అన్నారు, ప్రాధేయపడ్డారు. అందులో ఆ స్వర్గంలో ఈ యొక్క త్రిశంకువు తలకిందులుగా ఉండేలాగా తీసుకుని మాట వచ్చేది. అంటే గురువుని కాదని చేసేటటువంటి పనులన్నీ తలకిందులు అవుతాయని చెప్పడం మనకి. ఇలా జరిగింది. ఇక ఏం చెయ్యాలో తెలియక ఈ దక్షిణ దిక్కు నాకు అచ్చు రాలేదని పశ్చిమ దిక్కుకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. తపస్సు చేస్తే అక్కడో సంఘటన జరిగింది. ఏమిటి? అంబరీషుడు అనేటటువంటి ఒక చక్రవర్తి తపస్సు చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో యజ్ఞ పశువు అనేటటువంటిది కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయేటప్పటికీ యజ్ఞ పశువు కనిపించట్లేదని ఋత్విక్కులను అడిగితే ఇది చాలా దోషం, దీనికి మానవ శిశువుని బలివ్వాలి, అలా ఇస్తే కానీ ఈ దోషం పోదన్నారు. మానవ శిశువు ఎక్కడైనా దొరుకుతాడేమో వెతుకుతూ ఉండగా రుచిక మహర్షి వారు ఉన్నారు అక్కడే భృగుతుంగ పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు, గుజరాత్. అక్కడికి వెళ్ళాడు. అయ్యా మీ కుమారుణ్ణి ఇవ్వండి, నా యజ్ఞం భగ్నమైపోయింది, శిశువుని బలివ్వాలి, మీ కుమారుణ్ణి ఇవ్వండి అన్నాడు. పెద్ద కుమారుడు నాకు వంశోద్ధారకుడు, నేను ఇవ్వనని పెద్ద కుమారుడిని దగ్గరికి తీసుకున్నాడు రుచికుడు. చిన్న కుమారుణ్ణి నేను ఇవ్వనని భార్య ఏమో చిన్న కుమారుణ్ణి లాక్కుంది. పితా జ్యేష్ఠామ విక్రేయం మాతాచాహ కనీయసాం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వమాం. ఏమయ్యా మా పెద్ద కుమారుణ్ణి తండ్రి తీసుకున్నాడు, చిన్న కుమారుణ్ణి తల్లి తీసుకుంది, అంటే నన్ను బలిచ్చినట్టే లెక్క, కాబట్టి నేనే వస్తున్నాను నడవమని ఆ సునశ్శేపుడు అనేటటువంటి చిన్నపిల్లవాడు ఈ యొక్క అంబరీషుడితో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మార్గాయేసం వచ్చి ఒక చోట సేద తీరుతూ ఉంటే విశ్వామిత్రుడు కనిపించాడు. మేనమామే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సునశ్శేపుడు, నమస్కారం చేశాడు. నమేస్తి మాత నా పిత జ్ఞాతయో బాంధవాహ్కత. అయ్యా నాకు తండ్రి లేడు, తల్లి లేదు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నువ్వే నన్ను రక్షించాలని జరిగిందంతా చెప్పాడు. కొడుకుల్ని పిలిచి విశ్వామిత్రుడు మీలో ఎవరైనా బలవడానికి వెళ్ళండి రా అన్నాడు. ఊరుకో, నువ్వు బాగానే చెప్తావు, వాడెవడి కోసం మమ్మల్ని వెళ్ళమంటావేమిటని వీళ్ళు అన్నారు. తండ్రినే ఎదిరిస్తారా అని మీరు కూడా వశిష్ఠుడి పుత్రుల్లాగా ఆ శ్వేనభక్షణ చేసి చావండి అన్నాడు, శపించాడు. మళ్ళీ అక్కడ కొంత తపస్సు భగ్నమైంది. సరే సునశ్శేపుడు బాధపడుతున్నాడని, ఒరే ఇదిగోరా, ఇది ఇంద్రదేవతాకము ఉపేంద్ర దేవతాకం అనేటటువంటి 2 మంత్రాలు గాథలు ఇస్తున్నాను నీకు. ఈ మంత్రాలు కనుక వాళ్ళు నిన్ను బలిచ్చేటప్పుడు కనుక చదివితే నిన్ను నరికేసినా సరే నీ తల మళ్ళీ వచ్చి చదువుకుంటుందన్న. ఆ మంత్రం ఇచ్చి పంపితే సునశ్శేపుడు బతికాడండి. ఇక ఇక్కడ కూడా నాకు అచ్చు రావట్లేదని తపస్సు ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఋషి అయ్యామన్నాడు. ఋషి అవ్వడం ఏమిటి ఇంకా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఉత్తర దిక్కున 4 అగ్నిహోత్రాల మధ్య తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడ మేనకాదేవి ఎదురయ్యింది. మేనకాదేవి ఎదురైతే మేనకతో మళ్ళీ సంసారంలోకి దిగాడు. 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు సంసారం చేశాడు.
తర్వాత మళ్ళీ జ్ఞానోదయం అయింది. వాళ్ళిద్దరికీ పుట్టిందే శాకుంతల. ఆ తరువాత మళ్ళీ జ్ఞానోదయం అయ్యి ఇక్కడ ఉండకూడదు మనం అనుకుని వెళ్ళి తూర్పు వైపుకు వెళ్ళి తపస్సు ప్రారంభం చేశారు. తూర్పు వైపుకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే రంభని పంపించారు మళ్ళీ దేవతలు. ఈసారి మళ్ళీ రంభ మీద కోపాన్ని ఉదయించి 10,000 సంవత్సరాలు శిలగా పడి ఉండని దాన్ని శపించాడు. చూడండి, ఒక్కొక్కటి తపస్సు ద్వారా వదులుకుంటూ వస్తున్నాడు. ఒక చోట కామం వల్ల మేనకని పొందాడు, తర్వాత కామం పోయింది వదిలించుకున్నాడు, తర్వాత క్రోధం ఆవహించి రమ్మని శపించాడు. ఈ క్రోధం కూడా వదిలిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఊర్ధ్వరేతస్కుడై తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మగారు ప్రత్యక్షమై మహర్షివయ్యావన్నారు. మహర్షిత్వం కాదు, బ్రహ్మర్షిత్వం కావాలి ఆయనకి. మళ్ళీ తపస్సు చేశాడు. ఉత్తర దిక్కును వదిలిపెట్టి తూర్పు దిక్కుకు చేరాడు. 1000 సంవత్సరాలు మౌనవ్రతంతో ఉండి కాష్టభూతమైనటువంటి తపస్సు చేశాటండి. వ్రతం పూర్తి చేసి భుజించడానికి అన్నం తిందామని వచ్చి కూర్చున్నట్ట. 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరితో మాట్లాడలేదు. ఇంద్రుడు వచ్చి అతిథి కింద నాకు అన్నం పెడతావా అని అడిగాట. తన దగ్గర ఉన్న అన్నం ఏదైనా కోపానికి గురవుతాడా అని చెక్ చేశాడు. తన దగ్గర తిందామనుకున్న అన్నాన్ని అంతటినీ ఇంద్రుడికి ఇచ్చి మళ్ళీ వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఇలా తపస్సు చేస్తూ ఉంటే శరీరంలో నుంచి ధూమం బయలుదేరింది పైకి తలమించి. దేవతాలోకాలన్నింటినీ కూడా చుట్టేసింది. ఇప్పుడు ధర్మదేవత పరీక్షించడానికి వచ్చింది. ఆ ధర్మానికి వర్తి అయి ఉన్నాడా లేదా ఇది చూస్తాడు భగవంతుడు. ధర్మదేవత వచ్చి వశిష్ఠుడి రూపంలో వచ్చింది, రావడం కూడా. అతిథి కింద వచ్చానన్నది. సరే వడ్డించాడు. వండి ఒక పాత్రలో తీసుకువచ్చి ఇచ్చాడు. ఈ పాత్ర తీసుకుని నీ నెత్తి మీద పెట్టుకుని తపస్సు చేస్తూ ఉండు, నేను స్నానం చేసి వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇలాగే ఉండని చెప్పాడు. అలాగే ఉంటానన్నాడు. ఒంటికాలు మీద నిలబడి ఆ పాత్రని శిరస్సు మీద పెట్టుకుని పడిపోకుండా చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ తపస్సు చేశాట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాలేదుట వశిష్ఠుడు. ఆ తపస్సుకి మెచ్చుకున్నవాడై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చూడండి, అతనిలో ఉన్నటువంటి ఈ 100 సంవత్సరాలలో అతనిలో ఉన్న క్షాత్రం అనేటటువంటి సంస్కారం చేత పెంచబడినటువంటి శరీరం అంతా కాలిపోయి తనలో బ్రహ్మ తేజస్సుతో కూడుకున్నటువంటి ఆ తేజస్సు లోపల ఉందిగా బ్రహ్మ తేజస్సు. ఆ బ్రహ్మ తేజస్సుకి క్షాత్ర తేజస్సుకి యుద్ధం జరిగి క్షాత్రము కిందకి దిగి రజోగుణము సత్వగుణంతో కూడుకున్నటువంటి బ్రహ్మ తేజస్సుతో నూతన శరీరం ఏర్పడింది ఈ విశ్వామిత్రుడికి. అంటే బ్రహ్మ తేజస్సుతో పుట్టి క్షాత్రమైనటువంటి సంస్కారాన్ని పొందిన ఆ సంస్కారం నుండి బయటపడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది విశ్వామిత్రుడు. అందుకనే బ్రహ్మర్షి పదవినే రాజర్షి సాధించన్నని బ్రహ్మగారు ప్రత్యక్షమై అయ్యా నువ్వు బ్రహ్మర్షి అయినావు అన్నట్టు. అది నువ్వు చెప్తే సరిపోదు, వశిష్ఠుడు రావాలి, వశిష్ఠుడే ఒప్పుకోవాలి నేను బ్రహ్మర్షిని అయ్యానని అన్నాడు. వశిష్ఠుడు అంతటి వాడు వచ్చి అయ్యా నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు విశ్వామిత్ర అంటే అప్పుడు ఆనందించాట విశ్వామిత్రుడు. చూసారా, ఆ విధంగా ఎంతో కష్టపడి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడయ్యా. కామ క్రోధ లోభ మోహాల్ని తన యందు వశములందుకు తెచ్చుకోగలిగాడు. రజోగుణం నుంచి అంతలాగా మళ్ళీ ఆ స్థితికి రావాలంటే ఎంత కష్టపడాలండి. అందుకనే గాయత్రి ఉపాసనా మంత్రాన్ని చేయగలిగాడు ఆ మహర్షి. ఆ విశ్వామిత్రుడి కథ వింటే మనం ఆ గాయత్రి ప్రతిపాదికమైనటువంటి రామాయణంలో మొకుటమైనటువంటి కథ విశ్వామిత్రుడి కథ. గాయత్రి అనుగ్రహాన్ని పొందుతారట విశ్వామిత్రుడి కథ కనుక వింటే. సకల విద్యలు వస్తాయిట, పట్టుదల పెరుగుతుందట విద్యార్థుల్లో, కసిగా చదవాలనేటటువంటి పట్టుదల. ఆ పట్టుదల రావడం, విద్య అంకురించడం, గాయత్రి అనుగ్రహం కలగడం, ఇవన్నీ కూడా పిల్లలకి గొప్పదైనటువంటి అనుగ్రహాలు. అలాంటి విశ్వామిత్ర చరిత్ర చెప్పగానే గురువు గారి కేసి ఆశ్చర్యంగా చూసి నమస్కారం చేసుకున్నారు రామచంద్ర ప్రభు అంతటి ఆయన. కాబట్టి అంతటి విశ్వామిత్రుడి యొక్క కథ చెప్పగానే ఇక తరువాత శివధనుర్భంగంతో సీతారామ కళ్యాణానికి మనందరము కూడా వెళ్తాం. రేపన్న రోజున ఇక్కడ చక్కగా సీతారాముల కళ్యాణాన్ని మనం వినబోతున్నాం. మనకి అదృష్టం ఏమిటి అంటే చైత్రమాసం రాగానే శ్రీరామనవమికి ఓ కళ్యాణం, రామాయణంలో ఓ కళ్యాణం, చివరన రామాయణం పూర్తయ్యాక ఒక కళ్యాణం,
3 కళ్యాణాలతో ప్రారంభము, మధ్యము, అంత్యము 3 కూడా మనకి దక్కుతున్నాయి కళ్యాణ స్వరూపాలుగా. అందువల్ల మధ్యలో మనం చేసుకునే కళ్యాణం ఇది. అందరూ యథాశక్తి రాముల వారికి ఏదైనా ప్రసాదాలు తెచ్చుకోవాలనుకుంటే రేపు తెచ్చుకుని ప్రసాదం ఇచ్చుకోండి. కమిటీ వారు పానకాన్ని, పెసరపప్పుని రేపు ఏర్పాటు చేసి ప్రసాదంగా కూడా ఇమ్మని చెప్పండి. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామాయ నమః, 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 రామ రామాయ నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.